ఆచల్ ఆచల్ నేను చెప్పాను కదా అలర్ట్ చేయొద్దని. ఊరికే కూర్చో. వస్తున్నా చెప్పు. ఏం చెప్పారు డాక్టర్? ఏం చెప్తారు? ప్రతిసారి చెప్పేది మెడిసిన్ మార్చమంటారు. ఆయన ఏదో చెప్పుంటాడు కదా. రచన డాక్టర్ గారు ఏమీ మ్యాజిక్ చేయరు నీ కూతుర్ని బాగు చేయడానికి. నేను ఫోన్ పెడుతున్నాను. అక్క, మందు పనిచేయకుంటే మనం ఆ దేవుడిని నమ్మాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు చెప్తే నేను బాబా దగ్గర నుంచి తాడు మందు తీసుకొస్తాను. అల్లా తలుచుకుంటే ఆచల్కి త్వరగా నయమైపోతుంది. రుస్కా, నీకు తెలుసు కదా ఆచల్ వాళ్ళ నాన్న ఇదంతా ఒప్పుకోడు. కానీ అక్క, ప్రతి విషయం చెప్పాల్సిన అవసరం ఏముంది? మీరు సార్కి చెప్పకండి. రుస్కార్ పురం పైప్ని చేంజ్ చేశారు కదా, ఇప్పుడు చూడు నీళ్ళు ఎలా నిండిపోయిందో. నేను వెళ్ళి చిప్స్ తీసుకొస్తాను. నువ్వు బండి నుంచి కిందికి దిగద్దు, సరేనా? అరే అరే, ఎక్కడికి వెళ్తున్నావు? వాణ్ణి కలవడానికి. వాళ్ళెవరో నీకు తెలుసా? తెలుసు, వాడు నాకు కాబోయే భర్త. ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? ఎందుకు ఇలా చేస్తావే? ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? వదులు వదులు, నా కూతురు పిచ్చి చేస్తే మర్యాదగా ఉంటుందో. ఏమవుతుంది? మీ కూతురు ఈ సారం చూడటానికి లోపలికి వెళ్ళింది. ఈ మేడంని ఫోక్ తో పొడిచేసింది. లేదు, ఆ అమ్మాయి నా కాబోయే భర్తతో కూర్చొని ఉంది. ఊరుకో, నా మాట విని ఊరుకో. ఇక్కడి నుంచి వెళ్తాం, పద. ఇంటికి వెళ్ళిన సంగతి తెలుస్తా. పద, రా, కూర్చో కూర్చో. నువ్వు కారు నుంచి బయటికి రావద్దని చెప్పాను కదా. ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు చెప్పు. చెప్పండి, ఎందుకు తను కొడుతున్నారు? నువ్వైనా తన నోరు మోయించు, లేదంటే జైలుకు వెళ్ళిపోతుంది. మీ కూతుర్ని ఇలా ఇంత ఘోరంగా ఎలా తిట్టగలుగుతున్నారు? అరే, తను యష్ పెళ్లి చేసుకోపోయి అమ్మాయిని అటాక్ చేసింది, తెలుసా నీకు? తను మానసిక స్థితి బాగాలేదని మీకు తెలుసు కదా. ఒకవేళ మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు తన్ని? అరే, కావాలంటే నువ్వు చూసుకో, నేను మాత్రం తన్ని చూసుకోలేను. అర్థమైందా? నానాచల్, నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను, నీకు కాబోయే భర్త కాదు. మీరే కదా నాకు కాబోయే భర్త అన్నారు. ఇప్పుడెందుకు నా భర్త కాదంటున్నారు? ఎందుకంటే వాడు ఇంత పెద్ద విషయాన్ని మీరు మా దగ్గర నుంచి దాచారు. అది సంవత్సరాల క్రితం మాట సార్. పైగా చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఈ విషయం వల్ల నా కూతురు ప్రాణం పోయి ఉంటుంది. ఇది మీరు పెద్ద విషయం కాదంటున్నారు. మీరు ఇంకా ఏమేమి అబద్ధాలు చెప్పారో తెలియట్లేదే. నా మాట నమ్మండి చందన్ గారు, అలాంటిది ఏమీ లేదు. ఇంకా మీ దగ్గర నుంచి ఏం వినడానికి నేను తయారుగా లేను. ఇటువంటి అబద్ధం కుటుంబంలో నా కూతురు నుంచి పెళ్లి చేయను. సరే, అయితే ఈ పెళ్లి ఆపేయండి. మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి అమ్మాయిలకి ఏం తక్కువ లేదు. తక్కువే ఉండుంటుంది, అందుకే అబద్ధాలు చెప్పారు. అంకుల్, నానా ప్లీజ్ అరవకండి. అరే, ముందు మీ నాన్న నోరు మూయమని చెప్పు. ఎంత అబద్ధం? ఏంటి అబద్ధం? ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను. అంజలి, బయలుదేరు, లే ఇక్కడి నుంచి. చెప్పేది అంకుల్, నా మాట వినండి. రమ్మంటే. అంజలి, సంతోషమా నాన్న? ఇప్పుడు ప్రశాంతంగా ఉందా మీకు? ప్రశాంతంగా ఉంది. ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ ప్రపంచంలో ఈ ఒక్క అమ్మాయే కాదు, నీ కోసం కొన్ని వేల మంది ఉంటారు. దొరుకుతుంది నాన్న, ఇక వాళ్ళు కూడా ఇలాగే వెళ్ళిపోతారు. ఆ ఆచల్ మన వెనక పడడాన్ని మనం వెంటనే ఆపాలి.
ప్రహ్లాద్ ప్రహ్లాద్ నీతో మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు. మాట్లాడి తీరాలి ప్రహ్లాద్. నీ కూతురి కారణంగా నా కొడుకు పెళ్లి ఆగిపోయింది. ఇలా చూడు, ఇది ఎంతకాలం సాగుతుంది? నువ్వు ఎలాగైనా దీన్ని ఆపాలి ప్రహ్లాద్. ముందుగా 30 లక్షల్ని తిరిగిచ్చేయి. ఏమైంది నీకు? ఇప్పుడు మాట్లాడు. పెళ్ళికొడుకు, పెళ్ళికొడుకు, పెళ్ళికొడుకు. రంజన తన్ని లోపలికి తీసుకువెళ్ళు. తీసుకెళ్ళు. చూడు ప్రహ్లాద్, నేను నీకు 10 లక్షలు ఇస్తున్నాను కదా. 30 లక్షల్లో 1 రూపాయి తక్కువ కాకూడదు. అంకుల్ మీరు చేసేది కరెక్ట్ కాదు. అవునా? ముందు కోడి మాట్లాడుతుంది, ఇప్పుడు కోడి పిల్ల మాట్లాడుతుంది. అంకుల్ మాటలు మర్యాదగా రానివ్వండి అంకుల్. ఏయ్, ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా. అరే చూస్తున్నానన్న మీరేం మాట్లాడుతున్నారో. నేను నిన్ను నీ కూతుర్ని ఊరికి వదిలిపెట్టను. పోరా, వెళ్ళిపో ఇక్కడి నుంచి, పోరా. ప్రహ్లాద్ చూడు, నా మాట విను. ముందు 30 లక్షలు ఇవ్వు. ప్రహ్లాద్, నువ్వు చేసేది ఏ మాత్రం బాలేదు. నీ పద్ధతి కూడా బాలేదు. అనుభవిస్తావు ప్రహ్లాద్. ప్రహ్లాద్ ప్రహ్లాద్ నాకు రుక్తారక్క చెప్పింది నీ కాబోయే భర్త కోసం ఎవరో ఒక అమ్మాయిని కొట్టావంట. అరే నువ్వెందుకు ఇప్పుడు కోపడుతున్నావు? నువ్వు చేసింది కరెక్టే. నా కాబోయే భార్యతో ఇంకొక అబ్బాయి ఉంటే వాడి ప్రాణాలను తీసుండేవాడిని కదా. నేను కూడా అమ్మాయి మంచిది కాదనే చెప్తున్నాను. ఇంకొకరికి కాబోయే భర్తతో ఎందుకు మాట్లాడుతుంది? ఇంకా అమ్మ నాన్న నన్నే తిడుతున్నారు. అని మాత్రం ఎవరు ఏమనట్లేదు. అరే ఏడవకు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏడవకు ఏడవకు, వద్దొద్దు, ఏడవకు ఏడవకు. సరే నువ్వు ఒక విషయం చెప్పు. నీకు కాబోయే భర్త దొరికితే నువ్వు వాడితో ఏం చేస్తావేంటి? పెళ్ళి. పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసా? చూపించరా నీకు? చూస్తావా? సరే రా, నీకు చూపిస్తాను. చూడు చూడు. లేదు, నేనంతా చూడను. అరే తప్పు కాదు, లేదు చేసి చూడు, చాలా బాగుంటుంది. లేదు, ఇదంతా చూడను. నాకు భర్త కూడా వద్దు. ఇదంతా నాకేమొద్దు. ఆగు ఆగు. నా టీంని భలే పరిగెత్తించావు నువ్వు. ఇప్పుడు నిన్ను పరిగెత్తిస్తాను. పట్టుకోండి వాడిని. సంగ్రామ్, ఏయ్ ఆగు ఆగు. సార్ హర్ష, సార్ పట్టుకుని పడండి. అదంతా తప్పు. అచ్చన్, ఏమైంది నాన్న? ఏమైంది? ఏంటి తప్పు? మేడం డ్రైనేజ్ పైప్ ని సరిగ్గా పెట్టలేదు. తను చూసి దాన్ని తప్పు అంటుంది మేడం. నీ పని అయిందా? ఇంకా కొన్ని సామాన్లు కొనాను అంతే. అది తెచ్చి ఇప్పుడే చేస్తాను. వద్దు, ఒక్క నిమిషం. ఇప్పుడు రాకు, నాకు కొంచెం పని ఉంది. సరే మేడం. అంచల్, రేపు మర్చిపోకుండా హోంవర్క్ చేసి రావాలి. ఈ రోజు నువ్వు చదివిందంతా బాగా గుర్తుపెట్టుకుంటావు కదా?
ఆ, సరే సరే వెళ్ళు వెళ్ళు బాయ్ బాయ్ బాయ్. బాయ్. ఆచల్ అరే ఎందుకు భయపడుతున్నావు? నేనే నీ కాబోయే భర్తని. కాదు, మా మమ్మీ నువ్వు కాబోయే భర్తవు కాదని చెప్పింది. ఆచల్ నువ్వు నా మీద కోపంగా ఉన్నావా? సరే సారీ. రా నేను నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను. వద్దు, నీతో నేను ఎక్కడికి రాను. ఏయ్ కోరకమని చెప్పాను కదా, పద. ఎన్నిసార్లు పిలవాలి? ఆ? వద్దు. ఇక్కడ కూర్చోవే, పద. ఏయ్, వదలు. ఏయ్, ఆగు, వదిలు. తర్వాత చదువుకోవచ్చులే గాని ముందు భోంచేయి. కురం, ఏమైంది? ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు? హ్మ్? ఏమైంది? ఏం లేదే. నిన్ను రంజనాక్క ఇంట్లో పని కోసం వెళ్ళమన్నాను, కానీ నువ్వు అక్కడికి వెళ్ళలేదు. ఇంకెవరో ఆ పనొచ్చి చేసేసి వెళ్ళారు. నేను వేరే పనిలో బిజీగా ఉన్నానులే. ఒకేసారి 4 ఇంట్లో పనిచేస్తున్నాను, నువ్వు ఉన్నవే బిజీగా అంటూ. సరే ఒక నిమిషం. మీ రంజనాక్క నీకేమైనా చెప్పిందా? దేని గురించి? ఆ, అదేం లేదు, నేను పనికి వెళ్ళలేదు కదా అందుకే. తానెందుకు అవన్నీ అంటుంది? పనికి రావడం రాకపోవడం అది నీ ఇష్టం కదా. ఏయ్ ఆగు. ఏయ్ ఆగు. ఏయ్, ఆగు, ఆగు. ఏయ్, రారా. తప్పించుకోవాలని మర్డర్ చేసావు కదూ? సార్ నేనెందుకు మర్డర్ చేస్తాను? నేనేం చేయలేదు సార్. నేను వచ్చేసరికి చచ్చిపడుంది. నిన్ను సార్, సార్ బాడీ యాక్చువల్లీ చల్లగా అయిపోయింది, పూర్తిగా స్టిఫ్గా ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం అని పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే తెలుస్తుంది. కానీ సార్ తను చనిపోయి చాలా టైం అయింది. ఖచ్చితంగా వీడి చంపుండడు. ష్యూర్? ఎస్ సార్. ఏయ్, తీసుకెళ్ళవండి. ఏయ్ పద పదరా. హర్ష, మ్? ఆ బ్యాగ్ చెక్ చేయి. ఈ చోటేంటి ఇంత విచిత్రంగా ఉంది? సార్, అచల్ జా. సంగ్రామ్, సో ఈ అమ్మాయి ఇక్కడ ఎవరికైనా తెలిసామో కనుక్కో. అచల్ జా. తరుణ్, అరే చాలు చాలు చాలు. ఇక్కడ కూడా తాగేసి వచ్చాడా? ఏ అత్తమ్మ, ఇలా చూడండి, ఇక చాలు. ఎక్కడైనా తాగేసి కూర్చునుంటాడు. అందువల్లే మీ ఇద్దరికి ఇంత లేట్ అయింది. వాడు ఎప్పటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాడు. లేదమ్మా, ఆ పోలీసోళ్ళు పక్క వీధిలో నాకాబందీ వేశారు. రోడ్డంతా తిరుక్కునొచ్చాము, అందుకే లేట్ అయింది. పోలీసులా? ఎందుకు? నాకు తెలీదు. ఆ పాత ఇంట్లో ఏదో శవం దొరికిందంట. అమ్మా, ఇప్పుడు ఇది అవసరమా? నాకు ఫ్లైట్కి టైం అవుతుంది. సరే సరే పదండి, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు ఇక్కడే ఉండు, లోపలికి రాకు. నువ్వు లోపలికి పదవే. సార్, ఇది డ్రగ్గర్స్ ప్లేస్. మత్తు కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళలో ఎవడో ఏమని చంపుంటాడు. సీసీటీవీ ఉందా? సార్, ఈ ఏరియా సరౌండింగ్లో 2 కెమెరాలు ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజ్ గ్రాప్ చేసుకుంటాను, మీకు అప్డేట్ చేస్తాను.
ఏయ్, వద్దొద్దు, ఆపు. మ్యామ్ ప్లీజ్ బాడీ టచ్ చేయకండి. మ్యామ్ ప్లీజ్ మ్యామ్ చెప్పేది వినండి. మ్యామ్ రండి. లే, లే. బాధపడతా. ఆంచల్ని కాస్త చూడండి. సార్ వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళిద్దరూ ఇక్కడే పక్కనే ఉన్నారు. ఆంచల్ మానక స్థితి బాలేదు సార్. అందువల్ల నేను ఎప్పుడు తనని స్కూల్కి పంపలేదు. కానీ మేము తన్ని దినేష్ సార్ ట్యూషన్కి పంపించేవాళ్ళం. నా ఆచలు ఏదైనా నేర్చుకోవాలి, చదవాలని అనుకున్నాను. ఏ రోజు కూడా ఆచల్ ట్యూషన్కే వెళ్ళింది సార్. అయితే ఇక్కడికి ఎలా వచ్చింది? నాకు తెలియదు సార్. ఆచల్ ఎప్పుడు ఈ దారిలోనే ట్యూషన్కి వెళ్తూ ఉంటుంది. కానీ తను ఎలా ఇక్కడికి వచ్చిందో నాకు తెలియట్లేదు సార్. ఎవరైనా తనని బలవంతంగా తీసుకొచ్చుంటారు. సార్ యష్ అలాగే వాళ్ళ నాన్న కలిసి నా కూతురిని చంపేశారు. ఈ సహదేవేష్ ఎవరు? సార్ సహదేవ్ నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. 20 ఏళ్ల క్రితం మేమిద్దరం ముంబై వచ్చాం సార్. సహదేవ్ కొడుకే యష్. ఆ తర్వాత నాకు కూతురు పుట్టింది ఆంచల్. సహదేవ్ నాతో అన్నాడు మన స్నేహం సంబంధంగా మార్చుకుందామని. కానీ ఆంచల్ పెద్దయ్యాకే తెలిసింది తన మానసిక పరిస్థితి బాగోలేదని. సహదేవ్ పెళ్లిని క్యాన్సిల్ చేశాడు. వాడు పెళ్ళి వద్దనేశాడు కదా, వాడెందుకు చంపుతాడు? సార్ ఎందుకంటే కొన్ని రోజుల ముందు ఆంచల్ వాళ్ళ ఫియాన్సీని అటాక్ చేసింది. అందువల్ల వాళ్ళిద్దరి పెళ్లి అక్కడితో ఆగిపోయింది సార్. అందువల్ల యష్ నన్ను ఆంచల్ని ఎంతగానో బెదిరించాడు. నేను నిన్ను నీ కూతుర్ని ఊరికి వదలను. సార్ కొన్ని రోజుల ముందు దినేష్ గారి ఇంటి బయట ఆంచల్ని యష్ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ దినేష్ గారు తన్ని కాపాడారు. కానీ ఈరోజు దినేష్ గారు తన్ని కాపాడలేకపోయారు. అవును సార్, ఆ రోజు యష్ బలవంతంగా ఆంచల్ని కారెక్కించాడు. నేను అడ్డుకోవడంతో వాడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆంచల్ ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు మీరు ఎవరినైనా చూసారా? తన్ని ఫాలో చేయడం ఇంకా తన్ని ఎవరైనా గమనించడం? లేదు మేడం, ఆ రోజు నుంచి నేను ఆంచల్ని బయటికి నేనే తీసుకొస్తాను. ఎప్పట్లాగే రొటీన్గా ఆంచల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది నేను మాత్రం చూడలేదు. సార్ మీరే చెప్పండి సార్, ఇందులో మేము చేసిన తప్పే ఉంది సార్? మన కళ్ళకు కనిపించేవన్నీ నిజాలు కావు కదా సార్. నా ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి ఆ ఆచలతో నేను చేయలేను కదా సార్. అయితే పెళ్ళి వద్దనేశారు కదా, అయినా మీ కొడుకు తనని కిడ్నాప్ చేయాలనుకున్నాడు. ఆ ఆచల్ కారణంగా తన పెళ్లి ఆగిపోయింది. అందుకే వాడికి చాలా కోపం వచ్చింది. ఉమ్, యష్ ఎక్కడా? సార్ వాడు తెల్లవారుజామునే బయట. నంబర్ తీసుకో. అలాగే సార్, చెప్పు. లేదు సార్, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సార్ తను ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి ఉంటాడు. ఇంకెక్కడికి వెళ్తాడు సార్? కానీ సార్ ఆ ప్రహ్లాద్ ఉన్నాడు కదా సార్, తను కావాలనే మమ్మల్ని ఇరికిస్తున్నాడు. అది కూడా కేవలం 30 లక్షల కోసం. 30 లక్షలా? అవును సార్, అది 15 ఏళ్ల క్రితం పిల్లలకి పెళ్లి కుదిర్చినప్పుడు తను నాకు 5 లక్షల రూపాయలు ఇచ్చాడు. కానీ సార్ మేము పెళ్లి వద్దనుకున్నప్పుడు తను 5 లక్షలకి బదులుగా 30 లక్షలు అడుగుతున్నాడు సార్. ఆ డబ్బు కట్నంగా తీసుకున్నారా? వరకట్నంగా సార్, తను నాకు ఫ్రెండ్షిప్ కోసం ఇచ్చాడు సార్. 5 లక్షలు స్నేహం కోసం ఇచ్చాడా? అది కూడా ఎన్నేళ్లుగా అడగలేదు. ఎప్పుడు అడిగాడు? పెళ్లి ఆగిన తర్వాత. ఇది పాత సంప్రదాయం సార్. కానీ సార్ నేను 5 లక్షలకు బదులుగా 10 లక్షల రూపాయలు ఇస్తున్నాను. కానీ తనేమో 30 లక్షలు అడుగుతున్నాడు. అంతేకాదు సార్, ఇప్పుడు తన కూతురు మరణానికి మేమే కారణం అని చెప్పి మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నాడు. నిజానికి సార్ తనే తన కూతుర్ని చంపుంటాడు సార్. తండ్రి ఎందుకు తన కూతుర్ని చంపుతాడు? సార్ ఎందుకంటే ఆ ఆచల్ తనకి ఇబ్బందిగా మారింది సార్. సార్ ఇది సంవత్సరం క్రితం మాట. తను ఆచల్ని బీహార్లో వదిలేసి వచ్చాడు. ఆచల్ వాళ్ళ అమ్మ రంజనకు కూడా చెప్పకుండా తీసుకెళ్లాడు. సార్ బీహార్లో అలాగే ఊరికే రోడ్లో వదిలిపెట్టి రాలేదు. అక్కడ మా బంధువులు ఉన్నారు, నా ఇల్లు ఉంది, కావలసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే సార్ కొన్ని రోజుల్లోనే తన్ని తీసుకొచ్చాను సార్. అవును, కానీ ఎప్పుడు? మీ భార్య ఫోర్స్ చేసిన తర్వాత? సార్ సహదేవ్ ఏదైతే చెప్పారో మీరు అదంతా నమ్మేశారు. మీరు 30 లక్షల కోసం అతన్ని బ్లాక్మెయిల్ చేశారు కదా? సార్ ఇందులో తప్పే ఉంది. 15 ఏళ్ల క్రితం నేను తనకు 5 లక్షలు అప్పు ఇచ్చాను. బంధుత్వం కారణంగానే అది ఇచ్చాను. ఆ డబ్బుతోనే వాడు ఒక ఇంటిని కూడా కట్టుకున్నాడు. అలాగే బిజినెస్ కూడా డెవలప్ చేశాడు. పని పూర్తి అవ్వగానే పెళ్లి వద్దన్నాడు. 15 ఏళ్లలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా. ఓ భలే, కూతురు మర్డర్ అయిపోయింది, మీకేమో డబ్బులు కావాలా? సార్ ఎవరి వల్ల అయితే నా కూతురు ప్రాణాలు కోల్పోయిందో వాడికి శిక్ష పడేలా చేస్తాను. ఆ తండ్రి కొడుకులే నా కూతుర్ని అంతం చేశారు.
సార్ ఈ ప్రహ్లాద్ చాలా తెలివైన వాళ్ళ కనిపిస్తున్నాడు. ఈ డబ్బు ఆశ మనుషుల్ని బంధాల్ని మర్చిపోయేలా చేస్తుంది. సార్ ఆ సహదేవ్ ఇంకా ప్రహ్లాద్ ఇద్దరికి ఒక మోటివ్ ఉంది. 30 లక్షలు. సహదేవ్ అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేయి. ఇంకా సిడిఆర్ చెక్ చేయి. ఓకే సార్. కొంచెం ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? అది సార్ నేను ఇక్కడ పనిచేస్తున్నాను. మీ పేరేంటి? నా పేరు రుక్సా అండి. అజ్జల్ పాప గురించి తెలిసింది, అందుకే అక్కడిని చూసి వెళ్దామని వచ్చాను. ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు? సార్ 1 సంవత్సరం నుంచి. ఈ ఆచల్ అమ్మా నాన్నలు ఆచల్ని ఎలా చూసుకుంటారు? అక్క ఆచల్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది. కానీ సార్కి కొంచెం కోపం ఎక్కువ వస్తుంది. ఆయన మాత్రం కోపడుతూ ఉంటారు. సరే, ఆచల్ని బీహార్కి పంపిన విషయం మీకు తెలుసా? నాకది తెలియదు సార్. నా ముందెప్పుడు పంపింది లేదు. సరేలే. మార్నింగ్. మార్నింగ్ సార్. ఏం తెలిసింది? సార్ అన్ని సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశాం, కానీ ఆ క్రైమ్ లొకేషన్ లైన్ జోన్లో వస్తుంది. సో నో ఫుటేజ్. సార్ ట్యూషన్ టీచర్ దినేష్ కూడా ఏం చూడలేదు సార్. అంటే ఏంటంటే ఖాన్ ఆచల్ని ముందు నుంచే ఎవరో గమనిస్తూ ఉన్నారు. తాను ట్యూషన్ నుంచి బయటకు రాగానే తనని ట్రాప్ చేశారు. పాడుబడిన ఇంటికి తీసుకెళ్లారు. సరే, ఆచల్ మెంటల్లీ ఛాలెంజ్. కానీ అలాంటి వాళ్ళు కూడా అలర్ట్గా ఉంటారు. ఎవరో తెలిసిన వాళ్ళు పిలిస్తేనే తను ఆ ఇంటికి వెళ్ళుంటుంది. అంటే ఈ యష్, సర్దేవ్ లేదంటే ప్రహ్లాద్ కావచ్చు సార్. సైబర్ బాబు సార్, ఈ ముగ్గురి మొబైల్ లొకేషన్ బయటికి తీ. నువ్వు ఓ పని చెయ్యి. ఈ ఏరియాలో డ్రగ్గిస్టులు, మత్తు మందులు తీసుకునే వాళ్ళందరినీ పట్టుకో. రైట్ సార్. ఏ అత్తమ్మా, ఏ తలుపుల్ని తెరువు. మనవి తలుపులు తెరవాల్సిన అవసరం లేదు. వాడిని బయటనే ఉండనివ్వు. ఏంటి? నీకు పెళ్లి చేసుకోవడానికి ఎదవే దొరికాడా? అమ్మా, ఇప్పుడు నేనేం చేయను? ఇప్పుడు నువ్వు తలుపుల్ని తెరుతావా లేకుంటే నేను తలుపులు బద్దలు కొట్టుకోను? ఒకవేళ నువ్వు వాడిని లోపల తీసుకొస్తే నేను నిన్ను బయటకు పంపించేస్తాను. అర్థమైందా? పదా. ఓ అత్తమ్మా, తలుపు తెరుతావా బదులు కొట్టేమంటావు? బదులు కొట్టా. సార్, నేను ప్రహ్లాద్ వాళ్ళ ఊళ్ళో ఎంక్వైరీ చేశాను. అతను ఆచల్ని బీహార్లో ఉన్న వాళ్ళ అన్నయ్య ఇంటికి తీసుకువెళ్ళాడు. తను అక్కడ వదిలిపెట్టేశాడు బలవంతంగా. మళ్ళీ తిరిగి తీసుకురాలేదు. కానీ వాళ్ళ అన్నయ్య ఆచల్ని తీసుకుని ఇక్కడికి వచ్చేశాడు. ఎందుకంటే ప్రహ్లాద్ ఫోన్ తీయడం మానేశాడు. సైబర్ని పిలవండి. సైబర్ బాబు. ఎస్ సార్. ఈ ప్రహ్లాద్ ఇంకా యష్ మొబైల్ లొకేషన్? సార్, ప్రహ్లాద్ మొబైల్ లొకేషన్ క్రైమ్ సీన్కి చుట్టుపక్కల లేదు సార్. యష్ ఫోన్ 2 రోజుల నుంచి స్విచ్ ఆఫ్లో ఉంది. అందువల్ల క్రైమ్ టైంలో వాడు ఎక్కడున్నాడనేది కనిపెట్టడం చాలా కష్టం సార్. సరే, నువ్వు వెళ్ళు. ఎస్ సార్. 2 రోజులుగా మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అదే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఆచల్ పిఎం రిపోర్ట్స్. సార్, తన తలపైన భారీ వస్తువుతో కొట్టి చంపారు సార్. ఎక్సెసివ్ బ్లడ్ లాస్ వల్ల చనిపోయింది. ఇంకొక విషయం సార్, ఆచల్ ప్రెగ్నెంట్గా ఉంది. తను అబోర్షన్ టాబ్లెట్ తీసుకుంది, కానీ శిశువు అయితే అబౌట్ కాలేదు సార్. బిడ్డ డిఎన్ఏ తీసుకోగలమా? అవును సార్, చేస్తాను. ప్రయారిటీలో. మీ కూతురు ఆచల్ ప్రెగ్నెంట్ తెలుసా? తన అబార్షన్కి మందులు ఇచ్చారు. మీ ఇద్దరిలో ఎవరికీ తెలియదా? ప్రెగ్నెంటా? మీరు తన తల్లి కదా, మీకనే ఆ విషయం తెలుసుండాలిగా. తన మెంటల్ హెల్త్ని చూస్తుంటే తనని రేప్ చేసి ప్రెగ్నెంట్ చేశారనుకుంటారు. వీళ్ళేం మాట్లాడుతున్నారు? ఇంట్లోకి ఎవరెవరు మగాళ్ళు వస్తున్నారు, ఆచల్ ఎవరితో ఎక్కువగా మాట్లాడేది తెలుసుకోవచ్చా? ట్యూషన్ కాకుండా తను ఎక్కడెక్కడికి వెళుతుంది మీకేదో తెలుసు కదా? తెలుసు కదా? అది కొరూన్. కురం వాడేం చేశాడు? నాకు తెలీదు, కానీ ఒకరోజు వాడు ఇంటికొచ్చాడు. టెర్రస్ లో పైప్ చేయించడానికి వచ్చాడు. అప్పుడు ఆచల్ కూడా అక్కడే ఉన్నింది. హఠాత్తుగా ఆచల్ తప్పు తప్పు అని చెప్పుకుంటూ పరిగెడుతూ ఈ విషయాన్ని నువ్వు నాతో ముందు ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే కొరన్ ఏమన్నాడంటే పైపు నుంచి మురుకు నీళ్ళు చూసి తప్పని చెప్తుందన్నాడు. ఏం జరిగిందో ఏం అర్థం కావట్లేదు. సార్, నిజంగా నేనేం చేయలేదు సార్. నిజం చెప్పు. నువ్వు ఆచల్ని ఏం చేశావు? సార్, ఆ అమ్మాయితో నేనేం చేస్తాను సార్? నన్ను నమ్మండి సార్, నేనేం చేయలేదు సార్. మరైతే ఎందుకు పారిపోయింది? వాళ్ళ అమ్మతో నీ గురించి తప్పుగా చెప్పింది కూడా. నేను డ్రైనేజ్ క్లీన్ చేశాను సార్.
అందులో నుంచి మురుకు బయటకు వచ్చింది. నేను ఇది ఊరికే జోక్గా చెప్పాను సార్. దీన్ని తాగుతావా అని అడిగాను. తను తప్పని భయపడి వెళ్ళిపోయింది సార్. ఇంకా ఆ రోజు తర్వాత నేను తన ఇంటికి అసలు వెళ్ళడం మానేశాను సార్. వీడిని 2-3 రోజులు రిమాండ్లో ఉంచండి. నిజాలు అబద్ధాలు అన్నీ బయటకు వచ్చేస్తాయి. లేదు సార్, వద్దు సార్. సార్ వద్దు, నాకు ఏదైతే తెలుసో నేను మీకు అదంతా చెప్పాను సార్. అరే ఖాన్, వీడు చాలా మంచోడు. ఓ పని చెయ్యి, వీడి డిఎన్ఏ తీయించి అమ్మాయితో మ్యాచ్ చేయించి చూడు. నిజమో అబద్ధమో అంతా బయటకు వచ్చేస్తుంది. గణేష్ బాబు సార్. వీడిని తీసుకెళ్ళు. సార్ నేను చెప్పేది నిజమే సార్. సార్ సార్ మీరెవరు? సార్ నేను ఒక విషయం చెప్పాలి సార్. సార్ నా కూతురు అంజలి కనపడతలేదు. దీనికంతా ఖచ్చితంగా యశే కారణం అనుకుంటున్నా. మీరు ఎలా ఇంత షూర్గా చెప్తున్నారు? ఎందుకంటే యశ్ 2 రోజుల ముందు ఇంటికి వచ్చాడు. అంజలి, అంజలి, ఏయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేను అంజలిని కలవాలి, అందుకే ఇక్కడికి వచ్చాను. ఓకే, నేను నిన్ను తనతో కలవనివ్వను. ఇక్కడి నుంచి బయటికి వెళ్తావా, పోలీసులు పిలవనా? అంజలి, యష్ నువ్వేంటి ఇక్కడ? అంజలి, అంజలి, నీకు తెలుసు నేను నిన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించట్లేదని. ఈ ఆచల్ సమస్య అంతా మా నాన్నగారు చేసిందే అంజలి. ఆ పిచ్చి అమ్మాయికి నాకు నిజంగా ఎటువంటి సంబంధము లేదు. ఐ లవ్ యూ అంజలి. నేను నీ మీద చాలా ప్రేమ పెట్టుకున్నా. ఐ లవ్ యూ అంజలి, ఐ లవ్ యూ. ఏయ్ అంజలి, నాన్న తన మాటలు వినండి. ఏయ్, నీ నాటకం ఆపేసి ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. అంకుల్, అంజలికి నాకు మధ్యలో మీరు వచ్చి తప్పు చేస్తున్నారు. అంజలి నాకు మాత్రమే సొంతం, అర్థమైందా? సార్ వాడు పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేశాడు. ఆ మరుసటి రోజు మార్కెట్కి వెళ్ళింది అంజలి. ఇంతవరకు తిరిగి రాలేదు. అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా కనపడలేదు సార్. ప్లీజ్ మా అమ్మ ఎక్కడుందో వెతకండి. నేను చెప్పాను కదా అంజలి, నువ్వు నాకు మాత్రమే సొంతం. మనం ఎప్పుడు విడిపోకూడదు. మన ఇద్దరి మధ్య ఎవరైనా వచ్చారనుకో, వాళ్ళని నేను వదలను. అరే, అమ్మ ఫోన్ ఎందుకు ఆఫ్ వస్తుంది? తను అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది? అరే అమ్మా, నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ ఫోన్ ఎందుకు ఆఫ్ వస్తోంది? ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను తెలుసా. ఫోన్ బ్యాటరీ తగ్గిపోయిందిరా. నువ్వు ఎందుకని ఇప్పుడు ఇలా అరుస్తున్నావు? ఆ కుర్రంని పోలీసులు ఎత్తుకెళ్లారు. ఏంటి? ఈ గంజాయి తాగేవాడికి గంట ముందు ఏం జరిగిందో కూడా గుర్తుండదు. ఇక 4 రోజుల క్రితం ఏం చేశాడో ఇప్పుడెలా గుర్తుంటుంది? సార్ ఇది అంజలి సిడిఆర్. తన మొబైల్ లొకేషన్ లాస్ట్ మార్కెట్లోనే ఉంది. ఆ తర్వాత నుంచి మొబైల్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. యష్ ఇంకా సౌదాన్ మధ్య కాంటాక్ట్ ఏమైనా జరిగిందా? సార్ యష్ నెంబర్ ఆనే కావటం లేదు. వేరే ఫోన్ నుంచి కాంటాక్ట్ చేస్తుంటారు, అబ్జర్వ్ చేయి. తన ఫోన్ సర్వేలెన్స్ లో పెట్టాను సార్. తను ప్రహ్లాద్ ఇంట్లో పనిచేసే అమ్మాయి కదూ? రుక్ సార్, ఇలా రండి. సార్ మీరు ఇక్కడ? నేను మిమ్మల్ని చూడడానికి ఇక్కడికి వచ్చాను. దేనికి? అది కుర్రంని తీసుకువెళ్ళడానికి వచ్చాను. నీకు కురం ఎలా తెలుసు? వాడు నా చెల్లెల కొడుకు సార్. సార్ వచ్చాడు సార్. నువ్వు బాగున్నావా? ఏంట్రా? సార్ అది రంజనాకకి ఆంచల్ ప్రెగ్నెంట్గా ఉండడం తెలుసు సార్. రుక్ సార్, హా అక్క. అదే మీ బాబున్నారు కదా, ఆయన ఏ రోగైనా బాగు చేస్తారు కదా? అవునక్క. మీరు సరే అంటే నేను పాప కోసం మందులు తెస్తాను. ఆచల్ కోసం కాదు, అది నాకు మందు కావాలి. మీకేమైంది? రంజనాక తను ప్రెగ్నెంట్గా ఉంది, దాన్ని అబోర్షన్ చెయ్యాలని చెప్పింది. కానీ హాస్పిటల్కి వెళ్ళలేను, ఎందుకంటే పేరు చెడిపోతుందని చెప్పింది. నువ్వు వెళ్ళి మందులు తెచ్చిచ్చావా? లేదు సార్, బాబా తప్పుడు పనులకి మందంతా ఇవ్వరు. ఇంకా సార్, పిల్లలు పుట్టడం అనేది అల్లా నిర్ణయం. ఈ అబోర్షన్ లాంటి గురించి నేను ఎప్పుడూ ఆలోచించాను. బాబా కూడా ఆ పని చేయరు, అందుకే నేను కుదరదని చెప్పేశాను సార్. తర్వాత ఏమైంది? నాకు తెలియదు సార్. ఆ తర్వాత అక్క ఈ విషయం గురించి నాతో మాట్లాడలేదు సార్. ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? సార్ అప్పుడు ఆచల్ పాప ప్రెగ్నెంట్గా ఉందని తెలియదు సార్.
మీరు కురంని తీసుకొచ్చారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడే అర్థమైంది. సార్, కురం ఏం చేయలేదు సార్. ఒకవేళ వీడు ఏమైనా చేసుంటే రంజన అక్క నాతో చెప్పుంటుంది కదా. అరే ఆగటి, నా మాట వినండి. తను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెకప్ కోసం. మీ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉందిగా. ఏంటి రంజన గారు, మీ ప్రెగ్నెన్సీ గురించి విన్నాక అంత షాక్ అవుతున్నారు? మీరే కదా రూక్సానిచ్చి మందు తెప్పించారు. అబార్షన్ చేయాలనుకున్నావుగా. రంజన, తల్లి కూతురు నాకు తెలియకుండా అది ఎవరి బిడ్డ ఎందుకు చెప్పడం లేదు? మీరు కొంచెం ఆపండి. కొంచెమైనా మీకు బుద్ధిందా? మీ పరువును కాపాడు కోసమే నేను ఇదంతా చేశాను. నా దగ్గర చెప్పకుండా ఎందుకని ఇలా చేశారు? మీలాంటి భర్త నాన్నని ఆ దేవుడు ఇంకెవ్వరికి ఇవ్వకూడదు. అరే దీన్ని తీసుకెళ్ళండి. రండి మేడం. ఆచల్ పీరియడ్స్ మిస్ అయింది. తను ప్రెగ్నెంట్గా ఉందని అప్పుడే తెలిసింది. నేనెవరితో ఏమని చెప్పాను? ఒకవేళ నా భర్తతో చెప్పుంటే ఆయన ఇద్దరిని చంపేసి ఉండేవాడు. అందువల్ల నేను రుక్సార్ దగ్గర హెల్ప్ అడిగాను. తను కుదరదని చెప్పేసింది. ఆ తర్వాత నేను బయట నుంచి మందు తెప్పించాను, ఆచల్కి ఇచ్చాను. కూతురు ప్రెగ్నెంట్ అయితే అబార్షన్ చేయించారు. అయినా మీ భర్తకి ఏమీ తెలియదు. సరే, ఇలా కూడా జరగడొచ్చుగా. ఈమె వాళ్ళ పరువు కాపాడుకోవడానికి ఆచల్ని చంపేసి ఉండొచ్చుగా. నా కూతురు ప్రాణాలు కాపాడు కోసమే ప్రహాల్ దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టాను. నా కూతురికి ఏమీ తెలీదు సార్. ఎవరో తన్ని వాడుకొని ఇంకా చంపేశారు. ఎవరు? తనను ఎవరు ఏం చేసుంటారో ఆచల్ మీ దగ్గర చెప్పుంటుంది కదా. నేను అడిగాను, కానీ నాన్న ఇలా చూడు, నా దగ్గర చెప్పు. ఈ తప్పుడు పనిని నీతో ఎవరు చేశారు? నేనేం చేయలేదు మమ్మీ, నాకేమీ తెలియదు. ఇలా చూడు నాన్న, ఏదైనా గుర్తు తెచ్చుకో. నిన్నెవరు తీసుకెళ్లారు? ఎవరది? నిన్నెక్కడికి తీసుకెళ్లారు? నేనేం చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. నాకు తెలియదమ్మా. నేను చెప్పేది నిజమే, నిజమే చెప్తున్నా. తను ఎంత అమాయకురాలంటే తనకి ఏమేమి జరిగిందో తనకే తెలీదు సార్. నేనే తప్పు చేసేసాను సార్. తప్పు నాదే సార్. నేను ముందే మీ దగ్గర వచ్చుండాల్సింది, అన్ని నిజాల్ని చెప్పుండాల్సింది. అమ్మా, 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 అమ్మా. హలో, సరే సార్, ఇంకో మాట జరిగింది. సార్, ఆ ప్లేస్ అమ్మాయి 7 దొరికిన దగ్గర నుంచి 200 మీటర్ల దూరంలో ఉంది. తలలో బలంగా కొట్టడం వల్ల ఆచల్ చనిపోయింది. ఈమె తల మీద కూడా గాయమైంది. ఆచల్ ఎక్కడైతే చనిపోయిందో ఆ చోటు ఇక్కడికి దగ్గరలోనే ఉంది. కానీ సార్, ఈ కేసులో దొంగతనం జరిగింది. నగలు, డబ్బు రెండూ మాయమైపోయాయి. పైగా శవం కూడా ఇంట్లో ఉంది. తలకు తగిలిన గాయం తప్ప ఈ కేసులో ఇంకేవి కూడా మ్యాచ్ అవడం లేదు సార్. సార్, ఆచల్ ఇంకా ఈవిడి కేసులోనూ ఏది సేమ్ గా లేదు, చాలా డిఫరెన్స్ ఉన్నాయి సార్. లేకుంటే సార్, ఈవిడి ఇంట్లో ఎవరో దొంగతనం చేశారు. మనల్ని తిప్పించడానికే ఆ ఆచల్లాగే ఈవిడ్ని చంపాడు. అయినా సరే మనం కాపీ క్యాట్ గాని ఒరిజినల్ క్యాట్ గాని ఇద్దరిని పట్టుకోవాల్సిందే. బాడీని పోస్ట్మార్టంకి పంపించండి. ఓకే సార్. రాని, ఈ రోజు నుంచి మనం ఈ కేసుని టేకప్ చేస్తున్నాం. ఎస్ సార్. ఈమె ఆచల్ 17వ తేదీన తను మర్డర్కి గురైంది. ఈ అమ్మాయి గురించి మీ అమ్మకేమైనా తెలుసా? నాకైతే ఏం తెలియదు సార్. అమ్మ కూడా తెలుసుండదు అనుకుంటా. ఎవరి మీదైనా అనుమానం ఉందా? కాదు సార్, ఎవరి మీద అనుమానం లేదు. కానీ నా అక్క, తన భర్త కేదార్ మీద డౌట్ ఉంది సార్. వాళ్ళు మా అమ్మని చంపే అవకాశం ఉంది. కానీ మీ అక్కెందుకు మీ అమ్మను చంపుతుంది? సార్, ప్రాపర్టీ కోసం. అమ్మ ఊర్లో ఉన్న భూమిని నా బిజినెస్ కోసం అమ్మేసింది. అప్పుడు మా అక్క మాళవిక
ఈ ఇంటిని తన పేరు మీద రాయమని చెప్పింది. తన భర్త వెధవ కాబట్టి అమ్మ రాయలేదు కాబట్టి అమ్మని బలవంతం పెట్టి వాళ్ళు చంపేసి డబ్బులు గిబ్బులని తీసుకెళ్ళిపోయినట్టు పారిపోయినట్టున్నారు సార్ వాళ్ళు. సార్ అసలు మీకు ఇక్కడ ఏమీ దొరకదు. ఇది అద్దిల్లు సార్. ఇదిగో ఉన్నాడు కదా తాగుబోతు మనిషి. ఏంటి సార్ దొరికింది సార్. ఏంటి సార్ నా తమ్ముడు పిచ్చోడైపోయాడు. ముందు మా ఊర్లో ఉన్న భూమిని తీసుకున్నాడు. ఇంకా ఈ ఇల్లు వాడికే కావాలంటున్నాడు. అందుకే మా ఇద్దరిని ఇరికించాలనుకుంటున్నాడు. మీరిద్దరూ మీ అమ్మ ఇంట్లో ఉన్నారు కదా, హఠాత్తుగా మీరెందుకు పారిపోయారు? సార్ మేం పారిపోలేదు. అమ్మే మమ్మల్ని బయటికి తరిమేసింది. అమ్మా ఇది చాలా తప్పు. ఊర్లో ఉన్న భూమిని తమ్ముడికిచ్చావంటే ఈ ఇల్లైనా మాకివ్వు. ఈ ఇంటిని ఒకవేళ వీడిపైన రాసి పెడితే అన్నిటినీ మందు కోసం అమ్మేసుకుంటాడు. నువ్వు రోడ్లో నిలబడాల్సిందే. ఏ ముసల్దానా, నేను కొనుక్కునే మందు నా డబ్బులతో కొనుక్కుంటున్నా, నీ బాబు డబ్బులతో ఏం కొనుక్కోట్లే. అరేరే ఎదవా, ఇప్పుడు ఈ ఇల్లు నా పేరు మీద ఉందని మీ ఇద్దరికి బాధగా ఉంది కదా. ఈ ఇల్లుని మీ పేరు మీద రాస్తే నన్ను బయటికి పంపిస్తారు, లేకపోతే చంపేస్తారు కదా. ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి. వెళ్ళండి, బయటకు వెళ్ళండి, పోండి, వెళ్ళండి. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇలాంటి ఆయుధంతోనే ధనశ్రీని మర్డర్ చేశారు. దీనికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి సార్. ఆచల్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఇదే ఉంది. సార్ ఇది నా పనికి ఉపయోగిస్తున్నాను సార్. నేను మెకానిక్ని సార్. అలా అయితే ఇలాంటిది మీకు అన్ని ఇళ్లలో దొరుకుతుంది. ఫోటో చూపించు. ఆ అమ్మాయి నీకు తెలుసా? ఈ అమ్మాయి మర్డర్ కూడా మీ అమ్మ మర్డర్ లాగే జరిగింది. ఎక్కడ ఏ అమ్మాయి మర్డర్ జరిగిందో అక్కడ నీ ఎదవ భర్త లాంటి వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉంటారు. సార్ ఈ అమ్మాయి ఎవరని మాకు తెలీదు. నా భర్త ఇలాంటి చోట్లకు కూడా వెళ్ళడు సార్. సార్ కేదార్ డిఎన్ఏ శాంపుల్ తీసుకున్నా సార్, టెస్టింగ్ కోసం పంపించాం. ఒక్క విషయం నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఈ యష్ గాడు అంజల్ని కిడ్నాప్ చేయాలనుకుంటే అచల్ ఎందుకు వాడు మర్డర్ చేయడం? సార్ ఏ మనిషికైనా ఈజీగా అర్థమవుతుంది. ఈ యష్ కాకుండా అచల్ జీవితంలో చాలా మంది శత్రువులు ఉన్నారు. తన కన్న తండ్రే శత్రువుగా ఉన్నాడు. ఓ పంచే, కేదర్కి ఆచల్కి ఏంటి సంబంధమో కనుక్కో. ఒకవేళ కేదర్కి ఆచల్ని చంపమని సుపారీ ఇచ్చారేమో. సార్ యష్ ఫాదర్ సహదేవ్, ఆయన సాకినాకలో ఒక లాడ్జ్లో ఆన్లైన్ పేమెంట్ చేశారు. ఓ, ఎవరు మీరంతా? బొంబాయి పోలీస్. గణేష్ బాబు వదలండి. కానీ ఏం జరిగింది? అరే వదలండి. అరే ఏం జరిగింది? ఏం జరుగుతుంది? అరే, మేమేం చేస్తాం సార్? యష్తో పాటు నేనే పారిపోయాను సార్. ఎందుకంటే మా ఇద్దరి పెళ్లికి మా నాన్న ఒప్పుకోలేదు సార్. కానీ మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అందువల్ల మేమిద్దరం పారిపోయాం సార్. ఈ అంకుల్ మాకు హెల్ప్ చేశారు. అయితే ఆచల్ని చంపడానికి సహదేవ్ అంకుల్ ఎందుకు హెల్ప్ చేశాడో చెప్పగలవా? చూడండి సార్, అనవసరంగా మా మీద మీరు నిందలు వేస్తున్నారు. వేలు కిందకు దించు. సార్ ఆచల్ హత్య చేయబడిన ఒక్కరోజు ముందే మేమిద్దరం పారిపోయాం సార్. కావాలంటే లాడ్జ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయండి, లేకుంటే అంజలిని అడగండి. మేమిద్దరం రూమ్లో నుంచి కూడా బయటికి రాలేదు సార్. అవును సార్. ఒక సస్పెక్ట్ డిఎన్ఏ కూడా మ్యాచ్ అవ్వట్లేదు సార్. క్రైమ్ సీన్ ఆచల్ది కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఆచల్ని ఎవరు రేప్ చేసి ఉంటారు? సార్ ఎవరో ఉన్నారు సార్, కానీ ఇంతవరకు మన రేడార్లోకి రాలేదు. కానీ సార్ రేపిస్ట్ ఆచల్ని అప్పుడప్పుడు కలుస్తాడనుకుంటా. కలవకుండా తను ప్రెగ్నెంట్ అయి ఉండదు. ఒకవేళ కలిసేవాడైతే ఎవరైనా వాడిని చూసుంటారు కదా. ఒకవేళ వాడు ఆచల్ని పాత ఇంట్లో కలుస్తాడేమో. పాత ఇంటికి తీసుకెళ్లి రేప్ చేశాడు, ఆ తర్వాత మర్డర్ చేశాడు. అందువల్లే ఎవరికి ఇది తెలియలేదనుకుంటా. సార్ నాకు ఒకటి దొరికింది. ధనుశ్రీ ఎక్కడ ఉంటుందో ఒక సీసీటీవీ ఫుటేజ్లో దొరికింది. సార్ చూడండి సార్. మీరే కదా? ఇంకెవరైనా ఉన్నారా? ధనుశ్రీ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు సీసీటీవీ కెమెరా క్యాప్చర్ చేసింది. గణేష్ బాబు, అదంతా వాళ్ళకి చూపించు. అవే కదా ధనుశ్రీ ఇంటి నుంచి మీరు దొంగిలించిన నగలు, డబ్బు. ఇంకా మీ ఈ హర్షద్ హీరో ఆచల్ కడుపులో ఉన్న బిడ్డతో వీడి డిఎన్ఏ కూడా మ్యాచ్ అయింది. హలో రుసరక్క, మీ గురించి మేము అన్ని ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాం.
మీకు అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు. ఇక చెప్తారా ఈ కుర్రంకి మీకు ఏంటి సంబంధం? సార్, నేను కుర్రంని ప్రేమిస్తున్నాను. ఊర్లో అందరూ మా గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు. ఒక విధవకి చిన్న కుర్రాడితో ప్రేమేంటని అడిగారు. అందువల్ల నేను కుర్రంతో పారిపోయి ఇక్కడికి వచ్చేసాను. సార్, హర్షత్కి నా మీద రుక్సార్ మీద తనకి సమస్య ఉంది. అందువల్ల రుక్సార్ ఎప్పుడూ టెన్షన్గా ఉండేవాడు సార్. నేను ఎలాగో వాడితో మాట్లాడి స్నేహితుడయ్యాను. ఆ తర్వాత నాకు తెలిసింది వీడు ఆచల్ని కావాలని కోరుకున్నాడు. ఎలాగైనా సరే ఆచల్ని తన దగ్గరికి తీసుకురావాలనుకున్నాను. రుక్సార్ని సొంతం చేసుకోవాలంటే హర్షత్ని నా దారికి తీసుకురావాలనుకున్నా. అందువల్ల నేను ఆచల్ ట్యూషన్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు నేను ఆ పాత ఇంట్లో నుంచి పిలిచాను సార్. ఆచల్, ఇలారా. రాను. అరే ఇలారా, ఇదిగో చూడు, నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్. లోపల ఇంకా ఉన్నాయి, తింటావా? పద. కుర్రం ఆచల్ని ఆ పాతిట్లోకి తీసుకొచ్చి తనకు ఈ మత్తు మంది ఇచ్చేశాడు. అప్పుడే నేను తనతో పాటు ఆచల్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు రంజన అక్క నాతో చెప్పింది. కానీ నిజమేంటో తెలుసుకోకుండా వీళ్ళిద్దరికి మొత్తం చెప్పేశాను. ఇది విని మేము భయపడిపోయాం సార్. ఒకవేళ ఆంచల్ మీకు చెప్పేస్తే సమస్య అయిపోతుందని, అందువల్లే రుక్సార్కి అసలు చెప్పకుండా ఆంచల్ని చంపేశాం సార్. ఆచల్ని చంపడానికి నువ్వు సాయం చేయలేదు. ధనుశ్రీని చంపడానికి ఎందుకు సాయం చేశావు? ధనుశ్రీని ఎందుకు చంపారు? తనేం చేసింది? సార్, మీరందరూ కురంను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు హర్షత్ చాలా భయపడిపోయాడు. అప్పుడు హర్షత్ నా దగ్గర నిజం మొత్తం చెప్పేశాడు. నా కొడుకుని కాపాడడం కోసం రంజన అక్క నాతో ఏం చెప్పిందో మొత్తం మీకు చెప్పేశాను. మేము కురం రిలీజ్ అవుతాడని వెయిట్ చేస్తున్నాం. ఈయన రిలీజ్ అయిన వెంటనే ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదామని. ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండాలన్నా డబ్బులు కావాలి. మా దగ్గర డబ్బులు లేవు. నేను ధనుశ్రీ ఇంట్లో అప్పుడప్పుడు పని చేయడానికి వెళ్తూ ఉంటాను. అప్పుడే నాకు తెలిసింది తను ఎప్పుడు ఒంటరిగా ఉంటుందని. తన దగ్గర చాలా డబ్బులు ఇంకా నగలున్నాయని నేను తెలుసుకున్నాను. అందువల్లే ఆ రోజు మేము నీ దగ్గరకు డబ్బు కూడా వచ్చేసింది, మరెందుకు పారిపోలేదు? ఒకవేళ వెంటనే సార్, సెక్టర్ 3లో ఒక ఫ్యామిలీని వాళ్ళ ఇంట్లోనే హాస్టేజ్గా ఉంచారు. హాస్టేజ్? ఎవరా ఫ్యామిలీ? ఎవరో కౌశాలో బిల్డర్ ఫ్యామిలీ అంటే సార్. సార్, ఇలాంటి పనులు నక్సల్స్ లేదా టెర్రరిస్టులు చేస్తారు. 2 నెలల క్రితం కూడా ఆ ఏరియాలో టెర్రరిస్టులు స్కూల్ పిల్లల్ని హాస్టేజ్ చేసి వాళ్ళ తోటి తీవ్రవాదుల్ని విడిపించమని చెప్పారు. ఇక్కడ కూడా టెర్రర్ గ్రూప్ ఇన్వాల్వ్ అయ్యారంటే ఆ బిల్డర్ ఫ్యామిలీని హాస్టేజ్గా పెట్టి ఎలాంటి కండిషన్ పెడతారో ఏంటో. ఓహ్, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా? కౌంట్ డౌన్ అంటే అదే మన బిడ్డ ఈ లోకాన్ని చూసే సమయం. ఇంకో నెలలో డెలివరీ అవుతుంది కదా. అంతకు ముందు కూడా అవకాశం ఉంది. అంటే ప్రీ మెచ్యూర్డ్ ఛాన్సెస్ ఉన్నాయా? మన బిడ్డ ఈ లోకం చూడడానికి చాలా ఆశపడుతోంది.
అదితి అదితి నువ్వు లేచావా? వదినా, చాలాసార్లు చెప్పాను కదా, పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి రాకూడదు. అదితి నేను నిన్ను టీ తాగమని పిలిచాను. సరే వదినా, పిలిచారు కదా, నేనే ఇప్పుడు వచ్చేస్తాను. నాకు కొంచెం ప్రైవసీ ఇస్తారా? ఏంటిరా నీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? ఊరికే ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఏంటి అదితి, నువ్వెందుకు ఇగ్నోర్ చేస్తున్నావు? ఇగ్నోర్ చేసినా నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు మనం ఇద్దరి మధ్య ఏమీ లేదు. ఇట్స్ ఓవర్. నో, ఇట్స్ నాట్ ఓవర్ యెట్. నౌ లిసన్ టు మీ. నువ్వే మొదలు పెట్టావు, కానీ నేనే ముగిస్తాను. అరే, అదితి ఇంకా టీ తాగడానికి రాలేదా? అదితి, అదితి, ఇప్పుడు టీ ఆరిపోయి ఉంటుంది, మళ్ళీ టీ వేయమంటుందేమో. ఏంటమ్మా ఎందుకు అలా అరుస్తున్నారు? ఏమ్మా, టీ ఆరిపోతుంది కదా. హ, వింతైన ఫ్యామిలీ ఇది. బెడ్ టీ కూడా నాకు ఎలవ్ లేదు. అతిథి, ప్రతి విషయానికి ఎందుకలా గొడవ చేస్తున్నావు? అండ్ ట్రై టు బి కూల్. నీకు తెలుసు కదా, ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. అంతా తెలుసు అనియా. ఇప్పుడు నేను టీ తాగచ్చా? అన్నట్టు రిహాన్ ఇంకా నువ్వు కలుస్తూనే ఉన్నావా? మీ వైఫ్ నా లైఫ్లో చాలా ఇంటర్ఫియర్ అవుతుంది. చూడండి అనియా. ఇలా చూడు, తను నీకు వదిన, నువ్వింకా మా సంరక్షణలోనే ఉన్నావు. ఐ నో. ఈవిడ ఎప్పుడు మన లైఫ్లోకి వచ్చిందో అప్పటి నుంచి నన్ను తిడుతూనే ఉన్నారు. కానీ ఈవిడ అన్ని మిస్అండర్స్టాండింగ్ ఈవిడే క్రియేట్ చేస్తుంది. అదితే, నీకు సిగ్గుగా లేదా? పండి ప్రెగ్నెంట్ అని తెలుసు కదా, ఇప్పుడు కూడా కష్టపెడుతున్నావేంటి నువ్వు? అందరూ ఆవిడ గురించే బాధపడుతున్నారు. ఏంటిదంతా? ఇలా 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 రమ్మంటున్నానా? ఒక నిమిషం, నీకేం కావాలి? డబ్బులా, నగలా, నీకేం కావాలో చెప్పు. ఏయ్ ముసలే, నేనేమైనా దొంగవాడినా? దొంగవాళ్ళే కనిపిస్తున్నానా చెప్పు. మొబైల్ కావాలా? నీ మొబైల్స్ ఏవి? మీ మొబైల్స్ అన్ని తీసుకురా, త్వరగా త్వరగా వెళ్ళి అన్ని తీసుకురా. పో పో పో. ఇదిగో తీసుకోండి. వెళ్ళి ఆ తలుపులు కిటికీలు అన్ని మూసేసిరా. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళరా. పో, అన్ని త్వరగా మూసేయి, త్వరగా కానివ్వు. అదిగో ఆ తలుపులు కూడా మూసేయి. ఏమంటున్నానా? మూసేశాను. నా దగ్గర ఆడిస్తావా? నా దగ్గర ఆడిస్తావా? నన్నే కొడతావా? ముసలి, నా కోడల్ని వదిలేయండి. ఎవరన్నా అరిచారనుకోండి, ఇక్కడే ఈ కాల్చి పడేస్తాను. ఏం కావాలి అంకుల్? అమ్మా అదితి, ఎందుకు అలా అరిచావు? మీరంతా బాగానే ఉన్నారు కదా? బాగానే ఉన్నాం. గ్రైండర్ షార్ట్ అయ్యింది, అందుకనే అలా అరిచాం.
సరే ఆ కౌశల్ ఎలా ఉన్నాడు ఒకసారి పిలు. అంకుల్ తను బాత్రూంలో ఉన్నారు. నాకు ముఖ్యమైన పనుంది. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈయన హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఏదైనా అయిపోతుంది. ఇంకొకసారి ఏమైనా మాట్లాడవనుకో వాడిని తిన్నగా పైకి పంపించేస్తాను. చెప్పండి. ఎవరినో ఉన్నారా? ఐఎమ్ సో సారీ సార్. నేను డాక్యుమెంట్స్ అన్ని అరేంజ్ చేస్తూ ఉన్నాను. ఐఎమ్ రియలీ సారీ సార్. మరేం పర్వాలేదు. వెల్కమ్ టు హోటల్ స్ప్రింగ్ వెల్. మై నేమ్ ఇస్ శివశు గుప్తా. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఋషి గారు, మీ హోటల్లో నాకు ఒక రూమ్ కావాలి. షూర్ సార్. ఐ నీడ్ యువర్ ఐడి. ఇస్తాను. సార్ ఇది విజిటింగ్ కార్డ్. నాకు ఐడి కార్డ్ కావాలి. ఓ సారీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. సురేష్ యద్వంశి సార్. పట్నా నుంచి వస్తున్నారా? అవును. వాట్ ఏ కోఇన్సిడెంట్ సార్. నేను పట్నా నుంచి వచ్చాను. అరే వా, ఏంటి సర్ప్రైజ్. మనం ఇద్దరం ఒకే ఊరు వాళ్ళమా? ఏ సార్. అరే ఈ కోఇన్సిడెన్స్ నా లైఫ్ లో ఒక సూపర్ అయిన ఇన్సిడెంట్ రా. ఆ అమ్మాయి ఉందే, తనే అందంగా నవ్వి నవ్వి నాకు సిగ్నల్ ఇస్తోందిరా. చెప్పరా, నన్ను ప్రపోజ్ చేసామంటావా? చేతుల్లో పూలు పట్టుకుని తనే నా దగ్గర స్వయంగా వస్తుందిరా. నువ్వు ఫోన్ పెట్టు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. యూ వెరీ హ్యాపీ బర్త్డే. ఏంటిది హ్యాపీ బర్త్డేనా? ఈరోజు నా బర్త్డే అని నీకెలా తెలుసు? సార్ మీ ఫోటో ఐడిలోనే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందే, తెలిసింది. అలాగా? నా ఫోటోని బాగా డీప్గా చూసినట్టున్నారు. అంటే ఐడిని. అరే ఇప్పుడు నీకు బర్త్డే పెట్టి ఇవ్వాలి కదా. సార్ యూ రియలీ సొంత హౌస్. అంటే సార్ ఈరోజు మీకు బర్త్డే, అందుకని ఈరోజు డిన్నర్ కాంప్లిమెంటరీ. మీకు పే చేయాల్సిన అవసరమే లేదు. హ్యావ్ ఎ నైస్ డే సార్ అండ్ ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. అరే ఇప్పుడు ఎవరు వస్తుంది? లేగు లేగు లేగు. ఒక్క నిమిషం. త్వరగా. ఎవరో కమ్మ వచ్చింది, కలుపుతారు. తిరుగు. మా ఇంటి మెయిడ్ పని మనిషి. తలుపు తెరిచి మాట్లాడి పంపించేసి సరేనా? ఏంటి మేడం, ఎంతసేపటి నుంచి బెల్లు కొడుతున్నాను? మనిషి ఈ రోజు మేము బయటకు వెళ్తున్నాం. నువ్వు రేపురా. సరే ఈ రోజు అంట్లు మాత్రం తోవేసి వెళ్తాను. అరే నా మాట విను, చెప్తున్నానుగా, నువ్వు రేపురా. ఏంటో రక్తం. సార్ సార్ అరే ఏంటిది? సార్ ఆ మేడం నన్ను ఇంటి లోపలికి రానివ్వలేదు. అది మాత్రమే కాదు, రక్తం అంటించారు. ఇది మిక్సర్ గ్రైండర్ సౌండ్ కాదని చెప్పాను కదా. నేను ఆర్మీ యొక్క రిటైర్డ్ మ్యాన్. గన్ను పేలిస్తే ఎలా సౌండ్ వస్తుందో నాకు తెలుసు. నేను పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి అన్ని విషయాలు వాళ్ళకి చెప్తాను. ఏమిటంటే ఇది ఇలా జరిగింది? దయ చూపించు బాబు. నా కొడుకుని బయటకు పంపించు, లేకపోతే నా కొడుకు చనిపోతాడు. మీరందరూ ఈరోజు చస్తారు. మీరందరూ చస్తారు. వీడు ఏం వెతుకుతున్నాడు? వీడికి అసలు ఏం కావాలి? అన్న గ్యాజ్ మెన్షన్ నగర్కి వస్తారా? హలో. సర్ప్రైజ్. నువ్వా? అరే
నువ్వు పార్ట్నర్ వచ్చావు మరేంటి చెప్పడం లేదు. సరే అందుకే నేను చూడడానికి వచ్చానులే. అన్న ఎలా అన్నా ఒక్క నిమిషం, నువ్వెందుకని నన్ను ఫాలో చేసుకుంటూ వస్తున్నా? ఫాలో చేస్తున్నానా? అరే ఏంటబ్బా నువ్వు మొత్తం మారిపోయావు. నీ బట్టలు చూడు, హోటల్లో మంచిగా శారీ కట్టుకున్నావు, ఇక్కడేంటి ఈ బట్టలు అసలు వేసుకునే లేదా? ఎక్స్క్యూజ్ మీ, నా డ్రెస్ గురించి మాట్లాడడానికి నీకేం అధికారం ఉంది? అరే ఎందుకు ఇలా కోపడుతున్నావా? కోపడకుండా ఏం చేయాలి? నువ్వేమన్నా నా బంధువా? నేనేం కానా నీకు? నేను నీకు నచ్చాను కదా. ఇష్టపడ్డానా? నువ్విష్టమని నేనెప్పుడు నీతో చెప్పాను? అంటే నువ్వు నాకు అలా చెప్పలేదు, నాకు సిగ్నల్ ఇస్తున్నట్టు అనిపించింది. నన్ను చూస్తూ అలా నవ్వడం, నా బర్త్డే విష్ చేసి ఫ్లవర్ ఇవ్వడం, అలాగే ఫుడ్ గిట్ అంతా ఫ్రీ అన్నా. ఒక్క సెకండ్. హోటల్కి వచ్చిన అందరు గెస్ట్ని ఇలాగే ట్రీట్ చేస్తాను. బర్త్డే ఉన్నిందంటే వాళ్ళకి బొకే ఇచ్చి మీల్స్ కూడా ఫ్రీగా ఇస్తాం. ఇది హోటల్ పాలసీ, నా పాలసీ కాదు. ఇజ్ దట్ క్లియర్ నో? అయితే నువ్వు నన్ను ఇష్టపడడం లేదా? ఏంటి ఇష్టమా? అద్దంలో మొహం చూసుకున్నావా? మళ్ళీ నా ముందు వచ్చి నించోకు. రండి సార్. థర్డ్ ఫ్లోర్ ఫ్లాట్ నెంబర్ 301 కౌశల్ ఫ్యామిలీ ఉంటున్నారు. వాళ్ళనే హౌస్ అరెస్ట్ చేస్తున్నాడు. శర్మ, యాదవ్ రా. ఫ్లాట్ ఎక్కడుంది? సార్ నాతో రండి, నేను చూపిస్తాను. సార్ అదిగోండి, అదే ఓకే. తెలుస్తుందా? బండిని వెనక్కి తీసుకెళ్ళిపెట్టు. ఇంట్లో ఎవరున్నారు? వాళ్ళ సిస్టర్ అజితి, వాళ్ళ అమ్మ పుష్ప, వాళ్ళ వైఫ్ ఉజాలి అవస్థి. అంటే టోటల్గా 4 ఉన్నారన్నమాట. ఎవరైనా చూసారా? బిల్డింగ్లోకి వచ్చి ఎవరైనా దూరడం మీరు చూసారా? లేదు సార్. వాళ్ళ ఇంటికి ఎవరైనా విజిటర్స్ వచ్చారా? లేదండి, రిజిస్టర్ల పేరంతా లేదు. ఇంట్లోంచి ఎవరైనా బయటకు వచ్చారా? ఆయన 9:30కే ఆఫీస్కి వెళ్ళిపోతాడు, కానీ ఇవాళ బండి పార్కింగ్లోనే ఉంది. ఇంకా ఇంట్లోంచి ఎవరు బయటికి రాలేదు. సార్ అదితి అవస్థే నా కాలేజ్ ఫ్రెండ్. ఉదయాన్నే నేను తనతో మాట్లాడాను. సార్ అప్పుడంతా నార్మల్గానే ఉంది. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. ఏదైనా తెలిసిందా? సార్ మొత్తం కారిడార్లో సీసీటీవీయే లేదు. ఎంట్రీలో లాబీలో మాత్రమే సీసీటీవీ ఉంది. వీడెందుకు ముఖాన్ని దాచుకుంటున్నాడు? సార్ వీడు గార్డ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఇతనెవరు? వాడెవరో నాకు తెలీదు. బిల్డింగ్కి బయటే ఉన్నాడు. ఏం బాబు, ఎందుకు ఇక్కడ నుంచున్నా? పక్కన నుంచో బళ్ళై వస్తుంటాయి కదా. అరే త్వరగా తీసేస్తానులే, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు చెప్పండి. ఇక్కడెందుకు నుంచుంటాను? వెయిట్ చేస్తున్నాను సార్. సరే కానీ మీ ఊరు జైన్పూరా? భాషను చూస్తుంటే అలా ఉంది. నేను పూర్వాంచల్ వాడినే. ఇదిగో సిగరెట్ తాగు. అప్పుడే ఎవరో పిలిచారని నేను లోపల పరిగెత్తాను. దాని తర్వాత వాడెప్పుడు లోపలికి వచ్చాడో నాకు తెలియదు. వీడిని మీట్ అవ్వడానికి బిల్డింగ్లోంచి ఎవరైనా వస్తా అన్నారా? సార్ వీడికి బిల్డింగ్లో ఎవరైనా ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఉంటారు సార్, కానీ ఇంతకు ముందు వీడిని నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ. వెళ్ళు, పైకి పొజిషన్ తీసుకో, వెళ్ళు. ప్రతి అంగుళం చెక్ చేయండి. లోపల ఏం జరుగుతుందో ఫ్రంట్ డోర్ నుంచి ఏమి కనపడలేదు సార్. ఓపెన్ చేస్తాను. పక్కనే ఉన్న బిల్డింగ్లో ఉన్న ఫ్లాట్ నుంచి చూస్తాను. బస్సు లోపల ఏం జరుగుతుందో మనకు కనిపిస్తుంది. వద్దు శర్మ, అలా చేయొద్దు. రెండో వ్యూలో ఎవరూ తెలియకూడదు. టోటల్ టీమ్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వు. రెండో వ్యూలోకి ఎవరూ రాకూడదు. పోలీసులు ఇక్కడికి వచ్చినట్టు క్రిమినల్కి తెలియకూడదు. అలాగే ఫ్లాట్ వాళ్ళకి చెప్పు, ఎవరు బయటకు రాకూడదని. కొత్త పేరుతో పాస్పోర్ట్ రెడీగా ఉంది కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసి తనతో నేను ఫారెన్కి వెళ్ళిపోవాలి. 2 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను ఈ పని జరగాలని, కానీ ఇప్పుడు జరుగుతుంది. వదులు, వదులు నన్ను. వదులు, కూర్చో కూర్చో. వదులు, వదులు. ఎక్కడ పారిపోతున్నావు? ఇలా చూడు, నేను నిన్ను ఏమీ చెయ్యను. నాకు ఇలా చెయ్యడం అస్సలు నచ్చదు. నువ్వే నా భావాలను అర్థం చేసుకో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, గాఢంగా ప్రేమిస్తున్నాను. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. చూడు 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 చూడు, వద్దు, ఏడొద్దు ప్లీజ్. నేను నిన్ను హర్ట్ చెయ్యను, కానీ నాకు కూడా ఒక మనసుంటూ ఉంది కదా. అది నీకోసమే తప్పిస్తోంది. నేను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. నా ఫీలింగ్స్
మేడం గ్యాస్ మీటర్ చెక్ చేయాలి. ఆ, మీరు రేపు రండి అన్నయ్య. మేడం రేపు ఎలా రమ్మంటారు? 2 నిమిషాలు అవుతుంది అంతే కదా. అరే నేను చెప్తున్నాను కదా రేపు రండి. 2 నిమిషాలే అవుతుంది మేడం. సార్ని పిలవండి, నేను మాట్లాడతాను. లేదు నేను వస్తాను, ఆగండి. చుట్టుపక్కల బిల్డింగ్ లో ఎక్కడన్నా పోలీసులు కనిపిస్తే మొత్తం బిల్డింగ్ నే తగలబెట్టేస్తా, చూసుకోండి. అర్థమైందా? మొత్తం బిల్డింగ్ నే తగలబెట్టేస్తా. త్వరగా గో. వాడు పిచ్చోళ్ళ ఉన్నాడు సార్. బెదిరించడానికి బిల్డింగ్ నే పేల్చేసేలా ఉన్నాడు. వాడెవడైనా సరే పోలీసులకే ఛాలెంజ్ చేస్తున్నాడు. వాడు చెప్పింది చేస్తాడు, సీరియస్గా తీసుకోవాలి. ఎక్స్ట్రా ఫోర్స్ని రప్పించు. వీడెవరు, వీడి ఆలోచనలు ఏంటి, వీడు ఎవరిని టార్గెట్ చేస్తున్నాడో అన్ని విషయాలు తెలుసుకోవాలి. నువ్వు అసలు ఏం చేసావు? ఇక్కడికి పోలీసులు ఎలా వచ్చారు? నాకు నిజంగా ఏం తెలియదు. బుల్లెట్ దిగితే అప్పుడు అర్థమవుతుంది. ఎక్స్ట్రా ఫోర్స్ ఎప్పుడు వస్తుంది? త్వరగా పంపించండి, ఎమర్జెన్సీ ప్లీజ్. సార్ బిల్డింగ్ గార్డ్ ఏం చెప్పలేదు. నిజంగానే అతనికి ఎవరో తెలియదు అనుకుంటా. ఇవన్నీ చెప్పలేం కానీ వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోండి. ఓకే సార్. వాడు క్రిమినల్ని చూశాడు, స్కెచ్ చేయించు. కొట్టకు బాబు, తను ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్ ఇప్పుడు ఏంటి? తను ప్రెగ్నెంట్ అని నా బుర్రని మొత్తం పాడు చేయక, అర్థమైందా? ముందు నీ నోరు ముగిస్తేనే మొత్తంతో సరిపోతుంది. వద్దు, మా అమ్మనే చేయొద్దు. ప్లీజ్, మా అమ్మనే చేయొద్దు. అరవద్దని అప్పటి నుంచి నేను చెప్తున్నా కదా, నీకు అర్థం కదా? చెప్పు, అర్థం కదా? ఇలా మీరు ఏడుస్తూనే ఉంటే ఇక్కడున్న గోడలు బద్దలైపోతాయి. హలో, మాతో మాట్లాడు. నీ కండిషన్స్ ఏంటో చెప్పు. నీ కోరికలన్నీ నెరవేరుస్తాం. ఇక ఎవరిని షూట్ చేయొద్దు. ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్స్ ఆఫ్లో ఉన్నాయి. ఒక ఫ్యామిలీ మెంబర్ ఫోన్ ఆన్ చేసి మాతో మాట్లాడు. నీకేం కావాలో చెప్పు. అందరూ ఇక్కడి నుంచి పారిపోండి, లేదా వీళ్ళని మాత్రమే కాదు మిమ్మల్ని కూడా చంపేస్తాను. నువ్వు కౌశల్ మేనేజర్వి, నీకు విషయం తెలిసే ఉంటుంది. కౌశల్కి శత్రువులు ఎవరెవరు ఉన్నారు? కౌశల్కి వ్యతిరేకమైన వాళ్ళే ఈ దుర్మార్గానికి అవకాశం ఒడిగట్టు. ఉంది. నీకెవరి మీద అనుమానం ఉందా? ఒకవేళ జతిన్ గులాటీ మనుషులు ఈ పని చేస్తుంటారా? జతిన్ గులాటీనా? జతిన్ గులాటీ ఎవరు? సార్ ఆయన కూడా బిల్డరే. ఇదిగో ఇలా చూడండి. కౌశల్కి ఇతనికి ఏంటి ఇష్యూ? సార్ 1 సంవత్సరం ముందు కౌశల్ సార్ ఈయన దగ్గర స్థలం కొన్నారు. ఆయన 25% పేమెంట్ ఇచ్చి MOU సైన్ కూడా చేశారు. ఆ తర్వాత డీల్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత MOU కూడా ఫేక్ అని చెప్పారు. సంవత్సరం నుంచి కేసు నడుస్తోంది. ఈ జతిన్ గులాటీ ఇప్పుడు ఎక్కడున్నారు? సార్ పోయిన వారం గోల్ చౌక్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్? అతని మీద మర్డర్ అటెంప్ట్ ఉంది. సార్ అతను లోపల నుండి ఏదైనా చేయించగలడు. సార్ ఇప్పుడే నేను ఆ సీసీటీవీ ఫుటేజ్ చూశాను. అతను ఆ బిల్డింగ్లోకి రావడాన్ని చూశాను. వాడెవరో నీకు తెలుసా? సార్ నాకు తెలియదు, బట్ ఐ ఫీల్ తను అతిథి ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అదితి ఎక్స్ బాయ్ ఫ్రెండా? అవును సార్, అతిథి క్యారెక్టర్లెస్ అమ్మాయి. ఐ మీన్ తనకి చాలా మంది అబ్బాయిలతో అఫైర్ ఉంది. అంతేకాదు చాలా మంది అబ్బాయిల్ని తను మోసం చేసింది. వాళ్ళలో వీడొకడు అయ్యుండొచ్చు. స్కెచ్ వేశారా? సార్ చాలా రకాలైన స్కెచ్ వేశాడు ఆయన. వేసి చూపిస్తే నాకు తెలియదు అంటున్నాడు. ఏంటి ఆటలాడుతున్నావా? సార్ నేను చెప్పేది ఇతనికి అర్థం కాలేదు. ముందు నువ్వు అర్థం చేసుకోరా. మా స్టైల్లో మేము చెప్తే జీవితంలో మర్చిపోవు. కూర్చో. ఈ జతిన్ గులాటీ మీద ఏం మర్డర్ కేసు పెట్టారు? అదేంటంటే ఎవరు చనిపోయారో ఇంకా వివరం తెలీదు. కానీ 7 రోజుల ముందు అతని ల్యాండ్ నుంచి 7 ఎముకలు దొరికాయి. ఏంటి? మనిషి అస్థిపంజరమా? అవును. అంతేకాకుండా ఈ ల్యాండ్ విషయంగానే జతిన్ అలాగే కౌశల్ ఇద్దరు గొడవ పడ్డారు. ముఖ్యంగా చెప్పాలంటే గాలివాన ఎక్కువగా రావడం వల్ల వాళ్ళ బోర్డింగ్స్ అన్ని కింద పడిపోయాయి. అప్పుడే అక్కడ ఒక స్త్రీ అస్థిపంజరాన్ని గుర్తించడం జరిగింది. సార్ దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. దీన్ని కౌశల్ ఏదైనా తీసుకొచ్చి పెట్టాడేమో. వాడు పక్క తీర్చుకోవాలనుకుంటున్నాడు సార్. అయితే జతిన్ చెప్పేది నిజమేనా? కౌశలే ఆ పని చేసుంటాడనా? కౌశల్కు వ్యతిరేకంగా మనకి ఏ సాక్ష్యం లేదు. కానీ ఈ కౌశల్ జతిన్ కంటే తక్కువడేమీ కాదు.
నేను ఆ జతిన్ గులాటీని కలుసుకోవాలి. సార్ వాడు చెప్పే మాటలు చాలా వింతగా ఉన్నాయి. అతను నిజంగానే ఎక్స్ లవరా? 2 ఏళ్ల క్రితం ఎంపీలో ఇలాగే జరిగింది. ఒక సైకో లవర్ ఫుల్ ఫ్యామిలీని హాస్టేజ్ గా పెట్టాడు. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. సార్ ఇంకేదైనా చేయగలవేమో చూస్తాను. సార్ ఆ? సార్ కౌశల్ ఫోన్ ఇప్పుడే ఆన్ అయింది. బహుశా క్రిమినల్ మీతో మాట్లాడతాడనుకుంటా. చెప్పు ఇన్స్పెక్టర్. ఎవర్రా నువ్వు? నీకేం కావాలి? ఫ్యామిలీని ఎందుకు నిర్బంధించావు? బుల్లెట్ సౌండ్ వినిపించింది. వాళ్ళని ఏం చేశావు? హలో, బాబు కౌశల్, మమ్మల్ని ఎవరైనా కాపాడండి బాబు. ఇలా చూడు. నువ్వు కౌశల్ని షూట్ చేసావా? నేను షూట్ చేశాను, కానీ వాడు ఇక్కడ చనిపోలేదు. కానీ మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ ఫ్యామిలీకి మాత్రమే సమస్యను తెచ్చిపెట్టలేదు, పోలీసుల జీవితానికి కూడా సమస్యను తెచ్చిపెట్టారు. ఇలా చూడు, నేను చెప్పేది విను. అన్నీ మాట్లాడుకుని సాల్వ్ చేసుకుందాం. నీ కండిషన్ ఏంటో చెప్పు. కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంటాను. అంతకుముందు మా కండిషన్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ని వదిలేయి. ఏయ్, నేను ఎవరిని నమ్మను. నాకు ఏం కావాలో అది నేను తీసుకుంటాను. Hello? ఐఎమ్ డూయింగ్ దట్. యా, ఇట్ విల్ బి డన్. యా సార్. టీం అంతా ఎక్కడుంది? సార్ 5 నిమిషాల్లో వచ్చేస్తారు. 5 నిమిషాలు ఇంకా అవ్వలేదా? బ్లూ ప్రింట్ సార్ విద్యా మేడం తీసుకొస్తున్నారు, ఇప్పుడే వస్తుంది. సార్ వేరే యాంగిల్లో చూద్దామా? ఇంట్లో ఉన్న ఆ మనిషి ఎక్స్ లవర్ అని అనుకుందాం, కానీ కౌశల్ని కాల్చాడు. అన్నయ్య, కౌశల్ ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. అతన్ని హింసించడమే ఉద్దేశం అయి ఉంటుంది, లేదా కౌశల్తో అతనికి పగేదైనా ఉండుండాలి. సార్ ఇది సొసైటీ బ్లూ ప్రింట్ సార్. అలాగే ఇది కౌశల్ ఫ్లాట్. ఇది కౌశల్ ఫ్లాటా? 3వ ఫ్లోర్. అయితే ఈ ఫ్లాట్లో 2 బాల్కనీలు ఉన్నాయి. బెడ్రూమ్ దగ్గర, ఇంకొకటి హాల్ దగ్గర. బెడ్రూమ్ నుంచి ఇటువైపు కారిడార్ వస్తుంది, ఇది హాల్కి వెళ్తుంది. మనం ఈ బాల్కనీ ద్వారా లోపలికి వెళ్ళొచ్చు. ఒక ముఖ్యమైన విషయం, ఈ 2 బాల్కనీస్లో గ్లాస్ ఓపెన్ అయ్యి ఉండాలి. సార్ మనం ఇటు నుంచి లోపలికి వెళ్తే వాడు ఫ్యామిలీని షూట్ చేసే అవకాశం ఉంది. ఐ నో, బట్ ఇది తప్ప మనకు మరో దారి లేదు. ఆ ఫ్యామిలీని కాపాడాలంటే వీ హ్యావ్ టు టేక్ ద రిస్క్. వేరే దారి లేదు, మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. నీళ్ళు ఏమండి? తాగడానికి నీళ్ళైనా ఇవ్వండి. ఏమో బాబు, నా కొడుకు మంచి నీళ్ళు ఇవ్వు. నీళ్ళెందుకు? గంగా జలాన్ని నోట్లో పోయినా చనిపోయిన తర్వాత అదే కదా ఇస్తారు. వీడికి ముక్తి దొరుకుతుందనా? మిమ్మల్ని హాస్టల్గా ఉంచుకున్నాను, పిక్నిక్కి తీసుకురాలేదు. ఏంటి ఆ చూపు? పాపం చేయించి లేపితే నెత్తి మీద ఎక్కి కూర్చుంటావా ఏంటి? అత్తయ్య గారు నమస్తే. తను ఎక్కడుంది? తన ఇంట్లో లేదు. ఇంట్లో లేదా? ఎందుకు అబద్ధం చెప్తున్నారు? లేదు, నిజమే చెప్తున్నాను. ఎత్తకండి, ఎత్తకండి. అలాగే అన్న. నన్ను కాదు, నీ ఊళ్ళో ఎక్కడికి వెళ్తుంది? నిజంగానే తన ఇంట్లో లేదు. మీరు చెప్పింది అబద్ధం అవ్వాలి. అన్న, లోపల ఎవరు లేరు. అసలు ఏం తల్లివి నువ్వు? నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను, నేనే స్వయంగా వచ్చి మీ కూతుర్ని అడిగితే నువ్వేం చేయలేదు, తనని తీసుకొచ్చి నా చేతికి అప్పచెప్పాలి. తనకి నువ్వంటే ఇష్టం లేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటా. అది ప్రేమగా చేయించడం మీ బాధ్యత, లేదా తనని ఇబ్బంది పెట్టి చేసుకుంటా. ఈ ముసల్దాని వాటర్ సప్లై, కరెంట్ సప్లై కట్ చేసే. అలాగే అన్నగారు. తన గురించి చెప్పేంత వరకు వదలకు, కట్ చేసే. డ్రోన్ కెమెరా వదులుతున్నారా? నేనేం చేస్తానో చూడండి. ఓకే సార్ ఇంట్లో కర్టన్ ఉన్నందువల్ల సరిగ్గా తెలియట్లేదు. వేరే దారి లేదు, బాల్కనీ ద్వారానే వెళ్ళాలి. ఏర్పాట్లు చేయి. సార్ వీడే సార్. ఎవరో తెలుసుకో. ఏదైనా క్రిమినల్ రికార్డు ఉందా? సార్ గాడ్ ఇతను పూర్వాంచల్ మనిషి అని చెప్తున్నాడు. ఇది కూడా అబద్ధమై ఉండాలి.
అన్ని హెడ్ క్వార్టర్స్కి ఇది పంపించే. అదితి కాల్ రికార్డ్ చెక్ చేయి. వాడిని పట్టుకోవడానికి దారి దొరుకుతుంది. సార్ క్విక్. ఎవరెత్తనం? నువ్వే ఇతన్ని కౌశల్ ఫ్లాట్కి పంపించావా? కౌశల్ని అతని ఫ్యామిలీని హాస్టేజ్ చేయమని? లేదు సార్, వీడు నాకు తెలీదు. నేనెందుకు ఇవన్నీ చేయాలి? ఏయ్, నువ్వు ఎంత వెదవో మాకు బాగా తెలుసు. సార్, కౌశలు వాళ్ళ వైఫ్ గురించి తెలుసుకోండి. వాళ్లలోనే చాలా సమస్యలు ఉన్నాయి. మీరు కనుక్కున్నారంటే చాలా విషయాలు తెలుస్తాయి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. సార్, నేనేం చెప్పేది? ఆ ఎముకలు కూడా చెప్తుంది మీకు. ఆ ఎముకలు కూడా ఎవరిదని కనిపెట్టండి. నువ్వే చంపావు కదా, కాబట్టి నువ్వే చెప్పు. ఎంతకాలం క్రితం చంపావు, ఎప్పుడు పాతి పెట్టావనేది. సార్, నేను ఎవరిని హత్య చేయలేదు. అది కాకుండా ఆ ఫ్యామిలీని నేను హాస్టేజ్గా పట్టుకోలేదు. కౌశల్ అతని వైఫ్కి ఇంకొక ఎనిమి ఉన్నాడు. ఎవరి పేరు చెప్తావు నువ్వు? మోహిత్. వాడి పేరు పద్దాకా పేపర్లో వస్తుంటుంది. నవీన్ బన్సల్. నవీన్ బన్సాలా? వీడు ఆ కుర్రాడేనా? హవాలా కేసులో ఇరుక్కున్నాడు కదా. ఎన్ఐఏ 2 ఏళ్లుగా వెతుకుతోంది కదా. అవును సార్, ఆ నవీన్ బన్సాలే. నవీన్, కౌశల్ ఇంకా వజాలి ముగ్గురు కాలేజ్ టైంలో ఫ్రెండ్స్. వజాలి ముందు నవీన్ని పెళ్లి చేసుకుంది, తర్వాత కౌశల్ అవస్థని రెండో పెళ్లి చేసుకుంది. ఓ, ఉజాలి నవీన్కి డైవర్స్ అయిందా ఏంటి? నో సార్, నవీన్ మాయమైపోయిన తర్వాత వజాలి కౌశల్ని చేసుకుంది. నవీన్ కనిపించకుండా పోయి చాలా ఏళ్ళు అవుతుంది సార్, కాబట్టి లాజికల్గా డివోర్స్ అయ్యి ఉండదు. అయితే కౌశల్ ఉజాలికి నవీన్ హవాలా కేసుతో సంబంధం ఉందా? సార్, దీని గురించి ఎన్ఐఏ వాళ్ళు ఇద్దరిని ఎంక్వైరీ చేశారు సార్, కానీ ఏమీ క్లియర్ కాలేదు. కానీ ఒక విషయం సార్, ఈ కౌశల్ నవీన్ భార్యని తన భార్యగా చేసుకున్నాడు సార్. కాబట్టి నవీన్ వజాలి మీద, కౌశల్ మీద ప్రతీకారం తెచ్చుకోవచ్చు కదా. కౌశల్ ఫ్యామిలీని ఎవడైతే నిర్బంధించాడో వాడొకవేళ వీళ్ళ మనిషి అయి ఉంటాడా? కౌశల్, కౌశల్, ఈయన కాపాడండి. కాస్తైనా కరుణ చూపించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. నువ్వు నువ్వు వితంతురాలు అవ్వడానికి పుట్టేవే. నువ్వు మగవాళ్ళని బాగానే మార్చుకుంటున్నావుగా, కానీ ఈ కౌశల్ తర్వాత ఇక ఏ మగవాడిని నువ్వు మార్చలేవు. సార్, బీహార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఐడెంటిఫై చేశారు సార్. ఎవరది? సూరజ్ యదువంశీ. బీహార్లో ఒక గ్యాంగ్స్టర్, ఇంకా శాండ్ మాఫియాకి చెందినవాడు. తన మీద ఎన్నో కేసులు ఉన్నాయి సార్. గ్యాంగ్స్టరా? ఈ గ్యాంగ్స్టర్కి కౌశల్ ఫ్యామిలీకి ఏమిటి సంబంధం? పోలీస్ రికార్డ్స్లో ఇంతవరకు ఏమీ తెలియలేదు సార్. అలాగే ఇంతవరకు ఆ నవీన్కి ఈ సూరజ్కి కనెక్షన్ ఉన్నట్టు తెలియలేదు సార్. నవీన్ బన్సల్ బీహార్కి చెందినవాడు. ఇకపోతే ఉజాలి? ఇంతవరకు తెలిసిన దాన్ని బట్టి ఉజాలి కూడా బీహార్కి చెందిందే. హలో, నేను సబ్ ఇన్స్పెక్టర్ మనీష్ శర్మని మాట్లాడుతున్నాను. మాట్లాడేది వజాలి మదరేనా? అవును. చూడండి, వజాలి అవస్థి అలాగే తన ఫ్యామిలీని హోస్టేజ్గా ఒకరు బంధించారు. ఏంటి? ఉజ్వల సమస్యలో ఉన్నారా? వాళ్ళని సురక్షితంగా కాపాడడం కోసం మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం. నాకు తెలిసి సూరజ్ యదువంశీ అనే వ్యక్తి అందరినీ బంధించాడు. అతను పట్నాలో ఉండేవాడు. మీరు మాకు విషయం చెప్పగలరా? వజాలికి సూరజ్తో ఏదైనా శత్రుత్వం ఉందా? ఓ బుద్ధిలోనోడు సూరజ్ మా కుటుంబానికే తన శత్రువు. నా చిన్న కూతుర్ని తను బతకనివ్వనంటున్నాడు. వాడు నా చిన్న కూతురు పగ తీర్చుకోవడానికి బదులు పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళాడు. ఏంటి? చిన్న కూతురి వల్ల? ఆ సూరజ్ బలవంతంగా నా చిన్న కూతురిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. తన నుంచి తప్పించుకోవడానికి జైపూర్ నుంచి పాట్నాకు వచ్చింది తను. కానీ అతను ఇక్కడ కూడా తన్ని ఫాలో చేస్తున్నాడు. అవును మమ్మీ, ఉజ్జాలి నాకు కొత్త పని చూపించింది, కానీ నాకెప్పుడు భయంగానే ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఆ సూరజ్ నన్ను ఫాలో చేస్తూ ఈ చోటికి రాకూడదని. ఇలా చూడు, నువ్వు ధైర్యంగా ఉండు. ఇదంతా ఓకే మమ్మీ, కానీ అతను అక్కడ కూడా మీకు సమస్యలు తెచ్చిపెడుతున్నాడే. ఏంటి? నువ్వు పాతాళానికి వెళ్ళినా వెతికి కనిపెట్టగలను. ఎవరమ్మా? ఎవరు? మమ్మీ, సూరజ్. నాటకం ఆడితే చాలే. అతనికి భయపడి విదేశీ మళ్ళీ ఢిల్లీ నుంచి పారిపోయింది. సరే, ఇప్పుడు మీ చిన్నమ్మాయి ఎక్కడుంది? సార్, సూరజ్ చాలా దుర్మార్గుడు. అతను మా ఫోన్లు ట్యాప్ చేసి విదేశీని ఢిల్లీలో కనిపెట్టేశాడు. అందుకని తనతో మేము ఫోన్లు మాట్లాడేది ఆపేశాం. కానీ సార్, విదూషి ఎక్కడుందో ఉజాలికి బాగా తెలుసు. అయితే అతను విదూషి కోసం వచ్చాడా? ఎస్ సార్. అందువల్ల సిస్టర్ని టార్చర్ చేస్తున్నాడు.
ఆ విధంగా చేస్తేనే విదూషిని పట్టుకోగలం. ఇప్పుడు నేను నీతో ఏం చెప్పాలి? నాకు ఏం తెలీదు. నీ ముందు ఇప్పుడు మరణం ఉంది. నాకు గనక ఇప్పుడు ప్రేమ దొరకకపోతే మీ అందరి మరణం ఇప్పుడు తథ్యం. నా పని చేసావు కదరా. ఇక్కడ నా భర్త ప్రాణాలతో పోరాడుతున్నాడు. నా బిడ్డ లోపల పాపం ఆకలితో అల్లాడుతోంది. ఇది ప్రేమ కాదు, ఇది వ్యభిచార గుణం అంటారు. నువ్వు నా చెల్లెల్ని పెళ్లి చేసుకుని ఉండొచ్చు, మంచివాడిగా మారుండాలి. రౌడీజంగా ఇలా ఎందుకు చేస్తున్నావు? అందుకే తను నిన్ను వదిలి వెళ్ళిపోయింది. చాలు మాట్లాడుకో, ఆపవే. నీ మొదటి భర్త నవీన్ బన్సల్ గురించి తెలుసు కదా, అన్ని మర్చిపోయావా? చూడు, మర్యాదగా చెప్పు, విదూషి ఎక్కడుంది? లేదా నీ మొదటి భర్త చచ్చిపోయినట్టు నిన్ను చంపేస్తాను. అరే వా, నేను వెతికి కనిపెట్టిన మనిషిని వెంటనే వెతికేసాను. బాలే, ఎవర్రా నువ్వు? అయినా కానీ నీకేం కావాలి? భయపడద్దు, నేను నిన్ను ఎన్ఐఏ నుంచి కాపాడగలను. కానీ అందుకు నాకు దానికి బదులుగా ఒకటి ఇవ్వాలి. ఏం కావాలి? ఏముడు కావాలి అంటే నాకు నీ ప్రాణాలు కావాలి. తనని చంపేసి కక్ష సాధించుకున్నాను. ఈ రోజుకి వాడు ప్రాణాలతో ఉన్నాడని వాడందరిని వెతుకుతున్నారు. కానీ విదూషిని కనిపెట్టకపోతున్నాను. నీకు తెలుసు కదా, నా ప్రేమ వల్ల నేను పిచ్చోర్లా తిరుగుతున్నాను. బయట అంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు. నా చెయ్యిన కొరుకుతావు, నీకు అంత ధైర్యం వచ్చిందా? చెప్పద్దు, ప్లీజ్ చెప్పద్దు. కమ్ టు ద పాయింట్ కదా. సూరజ్, మళ్ళీ షూట్ చేసావు కదూ? అలాగా, నా పేరుని కనిపెట్టేశారా? సూరజ్ యదువంశీ, నీ పేరే కాదు, నీ చరిత్ర మొత్తం తెలుసు. ఇన్ని రోజులు పోలీసులు నన్ను ముట్టుకోలేదనే విషయం కూడా మీకు తెలిసిపోయినట్టుందిగా. చూడు, మేము నిన్ను ఏమీ చెయ్యం. నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాం, కానీ డబ్బులు తీసి నీ ముఖమే కొట్టుకో. నా కండిషన్ అంటే ఇప్పుడు వినండి. చెప్పు, నీకేం కావాలి? విదూషి. విదూషి, నాకు తెలుసు నువ్వు ఇదే అడుగుతావని. కానీ విదూషి ఎక్కడుందో మాకు తెలీదు. తను ఆస్ట్రేలియాలో ఉంది. ఆస్ట్రేలియాలో ఎక్కడ? ఆస్ట్రేలియాలో ఎక్కడ? అది ఈ కౌశల్ గాడికి తెలుసంట. కానీ వాడు పైకి చేరుకున్నాడు. వాట్? ఇంకా నేను 2 గంటల్లో ఎలాగైనా విదూషితో మాట్లాడాలి. అలాగే 24 గంటలు తను నా ముందుకొచ్చి నుంచోవాలి. ఫోన్ నెంబర్ లేదు, అడ్రస్ లేదు, ఎలా కాంటాక్ట్ చేయగలం? అది నీ పని. సరే, తను ఆస్ట్రేలియాకి ఎప్పుడు వెళ్ళిందో చెప్పు. తను ఎప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళింది చెప్పు. నాకు కౌశన్కి పెళ్లి జరగక ముందు. విన్నావా? సంవత్సరానికి ముందు. వెళ్ళు, నీ పనిని మొదలుపెట్టు. ఇప్పుడు గనక నా కండిషన్ ని నెరవేర్చకపోతే ఇక్కడ ఈ కౌశల్ నా కొడుకు ఎలా చనిపోయాడో వీళ్ళందరూ కూడా అలాగే చనిపోతారు. అందరికీ చెప్పు, నేను సిగ్నల్ చూపించేంత వరకు ఎవరూ వెళ్ళకూడదు. అయితే తన షరతులకు అంగీకరిస్తారా సార్? శర్మ, మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. అక్కడ ప్రాణాలు ఆపదలో ఉన్నాయి. కమ్రేడ్ సిడిఆర్ చెక్ చేయండి, ఆస్ట్రేలియా నెంబర్ దొరుకుతుంది. ఎంబసీలో చెక్ చేయండి, ఫేక్. తనని కలిసి దాదాపు చాలా నెలలవుతోంది. 2 గంటల వీడియో కాల్, 24 గంటలు నా ముందుంటుంది. ఇదిగో చూడు, ఇదిగో చూడు, చూడు చూడు. సంవత్సరం ముందే సర్వాణి డ్రెస్ ని కొనుక్కుని పెట్టుకున్నాను. రెడీగా ఉంది నా దగ్గర. ఇదిగో చూడు చూడు చూడు. ఈ డ్రెస్ ని నేను 2 లక్షలు పెట్టుకున్నాను. బాగుందా? ఈసారి ఖచ్చితంగా పెళ్లి జరుగుతోంది. ఏదైనా విషయం తెలిసిందా?
ఇన్స్పెక్టర్, టైం పరిగెడుతోంది. మీరింకా మొదటి డిమాండ్ పూర్తి చేయలేదు. చూడు, విదూషి ఎక్కడుందో మాకు తెలియలేదు. అది మేము ప్రయత్నం. నేనేంటి నీకు పిచ్చి వేళ కనిపిస్తున్నానా? ఆ? నీ కహాని నమ్ముతాననుకుంటున్నావా? నువ్వు చూడరా ఏం జరుగుతుందో ఒకసారి చూడు. ఏ ఇన్స్పెక్టర్, నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో చూడు. ఇప్పుడు అందరూ చేస్తారు. సూరజ్, సూరజ్, సూరజ్. అదితి 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 అదితి. ఇప్పుడు అర్థమైందా? వెళ్ళి వెతకండి. నాకిప్పుడు విదూషి కావాలి. విదేశీ గనక దొరకకపోతే నేను మిగతా ఇద్దరిని చంపేసి నేను కూడా చనిపోతాను. వద్దు, వద్దు. విదూషి లేకుండా నేను బ్రతకలేను కూడా. నీకు అర్థమైందిగా? లేదు లేదు, నీకు ఇలా చెప్తే అర్థం కాదు. నేను నీకు ఇంకొక గిఫ్ట్ కూడా ఇస్తాను. సూరజ్, నేను విదూషిని చూడాలి. ఒకసారి చూపించండి. నిజంగానే చెప్తున్నాను. మీరేం చెప్పినా సరే అది నేను చేస్తాను సార్. పెద్ద పెద్ద క్రిమినల్స్ ఎక్కడుంటారో నాకు బాగా తెలుసు. మీకు చెప్తాను, అప్పుడు మీకు మేడర్ కూడా వస్తుంది సార్. కానీ తనని ఒక్కసారి చూపించండి సార్. అది వీలు కానే కాదు. ఎందుకు కుదరదు? నేను ఆ జీవితంలో 2 సంవత్సరాలు ఇచ్చాను. తనకు అసలు నేను ఏం చేయలేదు చెప్పండి. ఏంటి, తన సిస్టర్ ఉజాల దగ్గర మోసపోయాను. ఇదేంటి కొత్త కథ? విధు లేకుండా నువ్వు ఉండలేవన్న సంగతి నాకు తెలుసు. కానీ నేను మాత్రమే నీ పెళ్లి విధిషుతో జరిపించగలను. నువ్వు గనక ఈ పనిని చేస్తే నువ్వు ఏం చెప్పినా సరే అది నేను చేస్తాను. అయితే ఒక పని చెయ్యి, నా భర్త నవీన్ బన్సేని చంపేసి. తను నవీన్ బన్సల్ దగ్గర ఉన్న పూర్తి డబ్బుల్ని తీసుకుని కౌశల్తో కలిసి మొత్తం డబ్బుల్ని లాక్కుంది. నన్ను నవీన్ని వెతుకుతూనే ఉన్నారు. కానీ నేను మళ్ళీ తన దగ్గరే ఇరుక్కున్నాను. సూరజ్, నువ్వు కొన్నాళ్ళు మాట్లాడకుండా ఉండాలి. నాకు ఇదంతా తెలీదు. వారం రోజుల్లోగా నాకు విదేశీకి పెళ్లి జరగాల్సిందే. ఒక వారంలో ఇదంతా కుదరదు. కనీసం 1 నెల టైం ఇవ్వు. కానీ ఆ దొంగది కౌశల్ని పెళ్లి చేసుకున్న వెంటనే నన్ను అలా మర్చిపోయింది. అంతటితో తనని ఎక్కడికి వెళ్ళి దాచిందో. పాపం విదూషి ఎక్కడుందో. సార్, ఆ దుర్మార్గుడు చెప్పింది నమ్ముతున్నారు. నేనెందుకు నవీన్ని చంపాలి? ఆయన నా భర్త. నవీన్ బాడీని ఎక్కడైతే పాతి పెట్టాడో అది దొరికింది. విదూషి గురించి ఏం తెలియలేదు. వాళ్ళ చిన్న చెల్లెల గురించి ఏమీ తెలియదని చెప్పడానికి కుదరదు. నీకు తెలిసే ఉంటుంది. సార్, తన ఆస్ట్రేలియాలో ఉంది. ఆస్ట్రేలియాకు వెళ్ళలేదు. మేం పాస్పోర్ట్ చెక్ చేశాం. 2 ఏళ్ల నుంచి ఏ వీసా తీసుకోలేదు. చెప్పు, ఏం దాస్తున్నావు? సార్, నాకేమీ తెలీదు. కౌశల్కి ఆ విషయాలన్నీ తెలుసు. సరే, ఆ స్కెల్టన్ గురించి ఎవరికి తెలుసు? జతిన్ ల్యాండ్ నుండి బయటకు తీశాం. ఏం స్కెలిటన్ సార్? ఇంకా నీ యాక్టింగ్ ఆపడం లేదు కదూ? సరే, పర్వాలేదు. ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. ఆ ఎముకల గూడు ఒక 30 ఏళ్ల అమ్మాయిది. 14 నెలలకు ముందు మరణించింది. విదూషి అప్పటినుంచే కనిపించలేదు. అయితే విదూషి వయసు 27 ఏళ్ళు. సార్, అది నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు. ఈ లేడీ కానిస్టేబుల్ నీ తాట ఒలిచేసేది. అర్థమైందా? డైరెక్ట్గా అడుగుతున్నాను, జవాబు చెప్పు. ఆ స్కెలిటన్ డిఎన్ఏ మీ అమ్మ డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో లేదో తెలుసుకుంటాం. రిపోర్ట్ వచ్చేస్తుంది. రిపోర్ట్ ఏం వస్తుందో నీకు తెలుసు. అక్క, ఏం జరుగుతుంది? విధు, అది ఏంటి విధు? నవీన్ కనిపించినప్పటి నుంచి నువ్వు ఇతంతా బాగా ఎంజాయ్ చేస్తున్నావా ఏంటి? లేదు, నాకంతా తెలిసిపోయింది. తను కనిపించకుండా ఉండడానికి నువ్వే కారణం. ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయాలన్నీ పోలీసుతో చెప్పబోతున్నాను. ఖచ్చితంగా నేను చెప్పబోతున్నాను.
తను పోలీసుల దగ్గరికి వెళ్తానని చెప్పగానే ఆమెను చంపేశాం. తర్వాత ఆ ప్లాట్లో పాతేశాం. జతీన్ ఆ ప్లాట్ కొన్నట్టుగా పాపం కౌశల్ అనుకున్నాడు. దాని మీద తను బిల్డింగ్ కట్టేయచ్చు. అప్పుడు విదూషి ఎక్కడికి వెళ్ళిందన్న విషయం ఎవరికీ తెలియదు. నేరాన్ని ఎవరు దాచిపెట్టలేరు. అది మా దగ్గర కుదరదు. ఏదో ఒక రోజు నిజాలన్నీ బయటకొస్తాయని గుర్తుంచుకో. అప్పుడే నేరస్తులు కటకటాల వెనక్కి వెళ్తారు. ఇందులో ఫిషీ ఏంటంటే, నువ్వు చేసిన నేరానికి శిక్ష నీకు పుట్టబోయే బిడ్డ అనుభవిస్తుంది. ఆ చంటి బిడ్డ నీ వల్లనే పాపం జైల్లో పుట్టబోతోంది. ప్రెగ్నెంట్ లేడీ. మనం ఎవరినైతే అందరికన్నా పెద్ద విక్టిమ్ అనుకున్నామో తనే ఈ కేసులో పెద్ద మాస్టర్ మైండ్ అయింది. విదూషియే ఇక్కడ విక్టిమ్. ఈ నేరం జరగడానికి ముందే మనం ఆపుండొచ్చు. ఎప్పుడైతే సూరజ్ విదూషి దగ్గర తప్పుగా నడుచుకున్నాడో అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయాల్సింది. కానీ సూరజ్కి భయపడి తను అలా చేయలేదు. ఇంకా చెప్పాలంటే విదూషి వాళ్ళమ్మ విదూషిని కాపాడడానికి ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి పంపించింది. కానీ వాళ్ళు మొదట ఏ పని చెయ్యాలో అది చేయలేదు. సార్ వాళ్ళు సూరజ్కి భయపడి ఉండొచ్చు. అలా అయితే పోలీస్ కంప్లైంట్ వెంటనే ఇవ్వాల్సింది. అదే మంచిది. సూరజ్ లాంటి మనిషికి వ్యతిరేకంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వనంత వరకు వాళ్ళు ఇలాగే బయట తిరుగుతూ ఉంటారు. చూసారా ఎంత పొగరుగా ఉన్నాడో. వీళ్ల మూర్ఖత్వం సమాజాన్నే నాశనం చేస్తుంది. ఈ కేసులో ఇదే జరిగింది.